ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన ఈశావాస్యోపనిషత్తులో ఉన్న మంత్రాల గురించి శంకర భాష్యంతో సహా పూర్తిగా విచారణ చేసుకుంటూ వచ్చాము. ఇవాళ దాన్ని ఒక్కసారి ఆశాంతము తరచి చూసుకుందాము. ఇంక దాన్ని పక్కన పెట్టేసుకునేందుకు వీలుగా ఒక్కసారి పూర్తిగా తెలుసుకున్నామంటే ఇంక మాటి మాటికి చూసుకోవలసిన అవసరం లేకుండా చూడాలి. ఆ విధంగా మనము ఈశావాస్యోపనిషత్తుని ఇప్పుడున్న మనస్థితిని బట్టి ఎంతవరకు గ్రహించవచ్చో అంతవరకు పూర్తిగా ప్రయత్నం చేద్దాము. ఈ ఈశావాస్యోపనిషత్తుకు కూడా పూర్ణమదః అన్న శాంతి పాఠమే ఉన్నది. దాని గురించి ఒకసారి ఆలోచించుకుందాము. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. నా మనస్సులో ఒక ఆలోచన ఉన్నది. అది పూర్తిగా ఫార్మ్ అయి ఉన్నది. దాన్ని నేను ఎట్లా వ్యక్తం చేస్తానో మాటగా వ్యక్తం చేస్తాను. అది అప్పుడు నా మాటగా వ్యాపిస్తుంది. ఆ మాటకి ఒక రూపం ఉంటుంది. ఇదిగో ఈ అక్షరాలుగా. ఇప్పుడు ఈ మాటలు కూడా ఆ ఆలోచన నుంచే వచ్చాయి గదా! అవ్యక్తమైన ఏ ఆలోచన ఉన్నదో అది వ్యక్తమైన వాక్కుగా పరిణామం చెందింది. అదే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది. నా మనసులో ఉన్న ఆలోచన మాటగా తెలుస్తుంది. 2 వేరు విషయాలు గాదు. 2 వేరే వేరే విషయాలు గాదు. 2 ఒకటే విషయం. నా మనసులో ఉన్న ఒక ఆలోచన కంప్లీట్‌గా నా మాటలుగా బయటబడి తెలుస్తుంది. ఇదేమో వ్యాపిస్తూ ఉంటుంది. నా ఆలోచన గూడా వ్యాపిస్తుంది. అయితే అది అవ్యక్తంగా, వ్యక్తం కాకుండా వ్యాపిస్తుంది. నా జ్ఞానము, ఆలోచన వ్యక్తం కాకుండా అవ్యక్తంగా వ్యాపిస్తుంది సూక్ష్మంగా. అయితే దాన్ని నేనెప్పుడైతే ఆ భావాన్ని వ్యక్తీకరిస్తానో అది వ్యక్తమయ్యి ఒక రూపాన్ని తీసుకుని తెలుస్తూ ఉంటుంది. అది కూడా మళ్ళీ వ్యాపిస్తుంటుంది. 2 ఒకటే విషయము. అవ్యక్తంగా ఉన్నదేదున్నదో అదే వ్యక్తమై కనిపిస్తుంది. 2 పూర్ణమే అయి ఉంటాయి. ఇప్పుడు విచిత్రమేంటంటే, నేను నా మనసులో ఉన్న ఆలోచనని, నా జ్ఞానాన్ని మాటగా వ్యక్తం చేస్తూ ఉన్నాను గదా! ఇప్పుడు నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను గదా! నా జ్ఞానము వ్యాపిస్తూ ఉన్నది. పూర్ణమై ఉన్నది. నా మాటగా అది వ్యక్తమై అది గూడా పూర్ణమై ఉన్నది. అది కూడా వ్యాపిస్తున్నది. అది మిమ్మల్ని చేరింది గదా! మీరేం చేస్తారు? దాన్ని తీసుకుంటారు. దాన్ని తీసుకుని అర్థం చేసుకున్నారనుకోండి, ఇంకప్పుడేమవుతుంది? అది మళ్ళీ జ్ఞానంగా మారిపోతుంది. మీలో అది జ్ఞానంగా మారిపోతుంది. అది కూడా మళ్ళీ కంప్లీట్‌గా పూర్ణంగా ఉంటుంది. నాలో నుంచి ఈ జ్ఞానాన్ని నేను బయటికి తీసి వాక్కుగా తయారు చేసినంత మాత్రాన, నా లోపల ఉన్న జ్ఞానము నశించిపోవడము, మారిపోవడము, వ్యర్థమైపోవడము, వ్యయమైపోవడం ఉండదు. అది మళ్ళీ అక్కడ నాలో కంప్లీట్‌గా ఉంటుంది. ఎట్లా ఉందో అది అట్లా ఉంటుంది. అది మళ్ళీ వ్యాపిస్తూ ఉంటుంది. వాక్కుగా బయటికొచ్చింది మళ్ళీ అక్కడ కంప్లీట్‌గా ఉంటుంది. ఇంక దాంట్లో ఏమి నష్టం ఉండదు. అది మళ్ళీ మిమ్మల్ని చేరిన తర్వాత మీలో మళ్ళీ అది జ్ఞానంగా మారిందనుకోండి, మీకర్థం కాగానే, మళ్ళీ అదక్కడ పూర్ణంగా ఉంటుంది. ఏమీ వ్యయం లేదు దానికి. మళ్ళీ అదక్కడ కంప్లీట్‌గా ఉంటుంది. ఇప్పుడేమైంది? ఎప్పుడైతే నాలో నుంచి వస్తూ ఉన్న ఈ భావము మాటగా వ్యక్తమైందో, అది మిమ్మల్ని శబ్దంగా చేరిందో, ఆ శబ్దానికి ఉన్న అర్థము మీలో కలిగిందో, ఆ శబ్దం యొక్క అర్థము, ఆ శబ్ద జ్ఞానం మీలో కలగగానే, ఈ శబ్దము, ఈ మాట ఇంక అవసరం లేదు. ఇది వెళ్లి మీలో కలిసిపోయింది. నా మాట మీలో లయమైపోతుందింక. మీలో మళ్ళీ అది జ్ఞానంగా ఉండిపోతుంది, నిలబడిపోతుంది. అప్పుడేమైంది ఈ మాట అంటే?
ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ ఎక్కడ పోయాయంటే, మీలో జ్ఞానంగా మారి అక్కడున్నాయి. నేను మాట్లాడడం ఆపేసిన తర్వాత ఏమైంది? ఆ వ్యక్తమైంది నశించిపోతుంది. అది స్టార్ట్ అయిందంటే దానికొక ఎండింగ్ ఉంటుంది. వ్యక్తమైంది కాబట్టి నశిస్తుంది. కానీ దాని అర్థము మిమ్మల్ని చేరిన తర్వాత మీలో మిగిలిపోతుంది. అట్లానే మన పరబ్రహ్మమేమున్నదో అది జ్ఞానమై ఉన్నది. అది ప్రజ్ఞానం బ్రహ్మ. అదేమైతుందంటే సాకారంగా అది రూపం తీసుకున్నది అంటే నశించేదేమీ లేదు. అదే ఈ విధంగా వ్యక్తమై కనిపిస్తుంది. అప్పుడది శబ్ద బ్రహ్మమవుతుంది. అంతకన్నా ముందు పరమార్థమై ఉన్నది, అర్థం అయి ఉన్నది. అది రూపం తీసుకుంటే బ్రహ్మాండం అవుతుంది. అది దాన్ని శబ్ద బ్రహ్మం అని పిలుస్తారు. విశ్వాన్ని, జగత్తుని శబ్ద బ్రహ్మం అని పిలుస్తారు. ఈ శబ్ద బ్రహ్మాన్ని చూసి దానికి అర్థమేమి అని కనుక్కున్నామంటే, దాన్ని పట్టుకున్నామంటే, శబ్ద బ్రహ్మం ఇంకా మనమే అయిపోతుంది. మనలో మిగిలిపోతుంది. అప్పుడు మనమేమవుతాము? జ్ఞానంగా ఉండిపోతాము. జ్ఞానం టు శబ్దం టు జ్ఞానం. ప్రోగ్రామ్ మనది. జ్ఞానం నుంచి శబ్దం దాకా వచ్చామిప్పుడు. అర్థం నుంచి శబ్దం దాకా వచ్చాము. శబ్దాన్ని పట్టుకుని మళ్ళీ మనము అర్థమైపోవాలి. దాని పేరు పరమార్థం ప్రోగ్రామ్. పరమార్థాన్ని సాధించేందుకు మార్గం ఏంటంటే ఇంకిదే ఉన్నది. ఈ విషయాన్నే మన ఉపనిషత్ ఋషులు ఎట్లా చెప్తూ ఉన్నారు అంటే, అదహ అది పూర్ణము. అదేమి పరబ్రహ్మము. అది పరిపూర్ణము. అది ప్రజ్ఞానము. అదట్లా పూర్ణంగా ఉంటుంది. అది ఎప్పుడైతే వ్యక్తమయ్యిందో, మళ్ళీ ఇదం జగత్తుగా అది కనిపిస్తుంది. అది కూడా పూర్ణమే. కంప్లీట్‌గా ఈ జగత్తంతా నిండి ఉన్నదేమి పరమార్థమే. ఆ పరమార్థము పరబ్రహ్మమే ఈ శబ్ద బ్రహ్మంగా, బ్రహ్మాండంగా ఉన్నది. అంతే విషయము. 2 ఒక్కటే. అవ్యక్తంగా ఉన్నదేదో వ్యక్తమై ఉన్నది అదే. 2 వేరే వేరే విషయాలు గాదు. అవ్యక్తం నుంచి వ్యక్తమొస్తే, అవ్యక్తము తరిగిపోవడం, నశించిపోవడం, లేకుండా పోవడం మొదలైనవి జరగవు. ఇందులో నుంచి అదొస్తుంది. అదట్లా కనిపిస్తూ ఉంటుంది. ఆ పూర్ణంలో నుంచే పూర్ణం వస్తూ ఉంటుంది. సంపూర్ణంగా, పూర్తిగా ఉన్న నా ఆలోచనలో నుంచే ఈ మాట పూర్తిగా బయటికొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ బయటికొచ్చిన పూర్ణమైన నా వాక్కుని, ఆ పూర్ణంలో నుంచి, పూర్ణమైన నా జ్ఞానంలో నుంచి, కంప్లీట్ థాట్‌లో నుంచి ఒక కంప్లీట్ సెంటెన్స్, గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ మొత్తం వాక్కంతా పూర్ణంగా బయటికొచ్చింది గదా! దాన్ని ఆదాయ పుచ్చుకున్నారనుకోండి. ఇంక పూర్ణం ఏవ మళ్ళీ అదే ఏ పూర్ణము, ఏ జ్ఞానం నుంచి ఈ శబ్దమన్న పూర్ణం బయటికొచ్చిందో, ఆ శబ్దమన్న పూర్ణాన్ని పూర్తిగా సంపూర్ణంగా పట్టుకున్నారంటే, ఇంకా పూర్ణమైన జ్ఞానమే మిగులుతుంది. ఇంక అదొకటే ఉంటుంది. శబ్దం నశించిపోతుంది. వ్యక్తమైంది గాబట్టి అది నశిస్తుంది. అట్లానే ఈ పూర్ణమైన శబ్ద బ్రహ్మమేమున్నదో జగత్తు, అదెక్కడి నుంచొచ్చిందంటే పూర్ణం నుంచే వచ్చింది. పూర్ణమైన పరబ్రహ్మం నుంచి. ప్రజ్ఞానం నుంచి. అక్కడి నుంచొచ్చిన దాన్నే ఈ విధంగా వ్యక్తమై కనిపిస్తున్న దాన్ని చూసి, దాన్నొకవేళ ఉన్నది ఉన్నట్టు యథాతథంగా పట్టుకోగలిగామంటే, ఆదాయ పుచ్చుకోగానే, అపూర్ణమైన జ్ఞానమేమున్నదో పరబ్రహ్మము, ప్రజ్ఞాన ఘనము అదే మిగులుతుందింకా. శబ్దముండదు. ఇంకప్పుడు అర్థం తెలిసిన తర్వాత శబ్దాలెందుకు? ఉండవవి. శబ్దాలెట్లైనా ఉండవు. అర్థం పట్టుకున్న తర్వాత ఆ శబ్దాలన్నీ నాలో లయమైపోతాయింక. నాలో ఉంటాయి. నా ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ బయటికి తీయొచ్చు. లేతే అందులో ఉంచుకోవచ్చు. ఇంకంతే. అట్లానే ఎప్పుడైతే పూర్తిగా ఈ బ్రహ్మాండం గురించి అర్థమైపోయిందో, ఈ బ్రహ్మాండం అన్నది ఏదైతే శబ్ద బ్రహ్మం ఉన్నదో అది అర్థంలో లయమైపోతుంది. కలిసిపోతుంది. అదే మిగులుతుందింక. కావాలంటే మళ్ళీ అందులోంచి బయటకి తీయొచ్చు. లేతే లేదు. అవసరం లేదు. ఇష్టం. దానిష్టం. ఎందుకంటే ఉన్నది ఒకటే. అది వ్యక్తమైనట్టుగా ఉండొచ్చు. అవ్యక్తంగా ఉండిపోవచ్చు. అదే శబ్దము. అదే అర్థము.
ఈ శబ్దార్థాల సమన్వయం ఒకవేళ మనం చేసుకోగలిగామంటే, ఆ బ్రహ్మాండం ఏంటో, జగత్తంతా ఏంటో అర్థం చేసుకోగలిగామంటే, పరబ్రహ్మంగా ఉంటాం ఇంకంతే. ఆ విషయాన్ని మన ఉపనిషత్తు ఈ శాంతి పాఠంలో చెప్తూ వచ్చింది. ఇప్పుడు మన ఈశావాస్యోపనిషత్తు లేదా ఈశోపనిషత్తును చూసుకుందాము. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మా గృధః కస్యస్విత్ ధనం కుర్వన్యేవ ఇహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాః ఏవం త్వయి న అన్యథా అతః అస్తి న కర్మ లిప్యతే నరే అని మొత్తము చాలా సులువైన శబ్దాలలో చెప్తూ ఉన్నది మన ఉపనిషత్. దాన్ని మనం అర్థం చేసుకున్నామంటే ఇంక ఈ శబ్దంతోటి మనకు సంబంధం లేదు. అందుకోసం ప్రయత్నం చేద్దాం. మనము చాలా మార్గాలున్నాయనుకుంటాము. ఎన్నో మార్గాల్లో భగవంతుడిని చేరొచ్చనుకుంటాము. లేదా ఎన్నో మార్గాలంటే ఏమున్నాయి? పూజలు చేయొచ్చు, వ్రతాలవన్నీ, ఉపాసనలన్నీ చెయ్యొచ్చు, యాత్రలన్నీ చెయ్యొచ్చు, ధర్మ కార్యాలన్నీ చెయ్యొచ్చు. ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఏది చేసినా సరే భగవంతుడిని పొందొచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే ఇన్ని మార్గాలు లేవు. ఇవన్నీ ఏది చేసినా సరే అది కర్మ. కాబట్టి అసలు ఏ విధంగా ఈ అర్థాన్ని సాధించవచ్చు అని కూర్చొని ఆలోచిస్తే మొత్తం కలిపి 4 ఉన్నట్టు అనిపిస్తాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. వీటిని చతుర్విధ పురుషార్థాలను పిలుస్తాము. అర్థం కావాలి మనకు. ఎందుకంటే అర్థం కాకపోతే అర్థం లేకుండా పోతాం. అర్థం కావాలి. అర్థం ఉంటే ఇంక శబ్దంతోటి సంబంధం లేదు. అది మనకు కావాల్సింది. అర్థం కావట్లేదే అని మళ్ళీ ప్రయత్నం చేస్తే 4 అర్థాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. అయితే మళ్ళీ అందులో గూడా ధర్మార్థ కామాలు ప్రాపంచికమైన విషయాలు, మోక్షం ఒక్కటి మాత్రం పరానికి సంబంధించింది అనిపిస్తుంది. కానీ అసలు మోక్షం సంపాదించడం అన్నది గూడా ఒక కర్మ. అది కూడా కర్మే గాబట్టి ధర్మము, అర్థము, కామము, మోక్షము ఆ 4 కూడా ఒకటే విషయము. కర్మలు చెయి, ఇట్లా చెయి, అట్లా చెయి అని చెప్తూ ఉంటాయి. కాబట్టి ఈ 4 ఒకవేళ మనం ఒక రకంగా చూస్తే ధర్మార్థ కామాల్ని కలిపి ఒక గ్రూప్‌గా, మోక్షాన్ని సెపరేట్ గ్రూప్‌గా పెట్టుకుంటే కూడా మనకు నష్టమే కలుగుతుంది. పోనీ నాలుగిటిని కలుపుదామా అంటే కర్మల్లోకెళ్ళిపోతుంది. ఇంకేదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తే ఎక్కడ పడితే అక్కడ మనకు ఉపనిషత్తులు, భగవద్గీతల్లో అన్ని చోట్ల ఇన్ని లేవు మార్గాలు రెండే రెండున్నాయని జెప్తారు. ఆ రెండే 2 మార్గాలేవి అంటే చావో రేవో అని రెండే రెండున్నాయి. చచ్చిపోవడానికి చాలా మార్గాలుంటాయి. ప్రపంచ మార్గంలోకి వెళ్ళిపోవడానికి మళ్ళీ, మళ్ళీ జన్మలు తీసుకోవడానికి చాలా మార్గాలుంటాయి గానీ, బాగుపడిపోవడానికి ఒకటే ఒక మార్గముంది. కాబట్టి బేసికలీ మనకున్నవి 2 మార్గాలు. ఒకటి చావు, ఒకటి రేవు. చావు మార్గమేమి? ఎన్నో మార్గాలుంటాయి చావు మార్గానికి. కామము, క్రోధము, లోభితనము, భయము, మోహము, శోకము ఏది పట్టుకున్నా సరే ఆ చావు మార్గము మృత్యువుతో కూడి ఉన్న జన్మల మార్గంలోకి వెళ్ళిపోతాం. ప్రపంచ మార్గంలోకి. అదంతా కర్మ మార్గము. అది కాక రేవు మార్గముంది. గట్టెక్కిపోయే, తరించిపోయే మార్గం అది జ్ఞాన మార్గము. రెండే 2. జ్ఞాన మార్గము లేదా కర్మ మార్గము. ఈ జ్ఞాన మార్గము లేదా కర్మ మార్గాలనే ఇంకో రకంగా గూడా చెప్పుకోవచ్చు. భయము, భక్తి అని. భయము అంటే మృత్యువు. చావు మార్గము. దేనికైనా మనం భయపడ్డామంటే అది చావు. దేనికో దానికి భయపడుతుంటాం. రేపేమవుతుందని భయపడతాం. అందుకోసం ఏంటో చేస్తుంటాము. ఇప్పుడున్నది ఉంటుందో, ఊడుతుందో అని భయపడతాం. అందుకోసం ఏంటో చేస్తుంటాము. కాలానికి భయపడి పరిగెడుతూ ఉంటాము. కాలం దగ్గర పడుతుందని భయపడుతూ ఉంటాము.
సావు మూడుతుందని భయపడుతూ ఉంటాము. ఆరోగ్యం ఉంటుందో పోతుందో అని భయపడతాం. ప్రతిదానికి భయపడుతూ ఎన్నో విధాలుగా భయపడుతూ ఉండొచ్చు. అది మళ్ళీ చావు మార్గము. అది మళ్ళీ భయంలో నుంచి బయటపడడం కోసం చేసే కర్మలుంటాయి కాబట్టి కర్మ మార్గము. భయానికి విరుగుడుగా మనకి ఇంకొకటి ఆప్షన్ ఉన్నది. దాని పేరు భక్తి. ఈ ప్రపంచంతో సప్తమై తగులుకుని ఉన్నాము. దాన్నొదిలిపెట్టి ఆత్మను పట్టుకున్నామంటే అది భక్తి మార్గం. మనకు భయభక్తులని రెండే 2 మార్గాలున్నాయి. భయం మార్గం అంటే ప్రపంచం మార్గము, మృత్యు మార్గము, జన్మల మార్గము. భక్తి అంటే ఆత్మ మార్గము, జ్ఞాన మార్గము. ఇప్పుడు ఈ రెండే 2 మార్గాల గురించి మన ఉపనిషత్తు రెండే 2 మంత్రాల్లో చెప్పింది. పైది భక్తి మార్గము లేదా జ్ఞాన మార్గము 2 ఒకటే. భక్తం అంటే తగులుకుని ఉండడము. దేంతో అంటే జ్ఞానంతో. కాబట్టి అది జ్ఞాన మార్గం, జ్ఞాననిష్ట. ఇప్పుడు ఈ మార్గంలో ఉంటే ఏమి? ఇందాక మనం చెప్పుకున్నట్టు యత్కించ జగత్యాం జగత్తున్నతో తత్సర్వమిదం మొత్తము ఎక్కడి నుంచొచ్చింది? ఈ శబ్ద బ్రహ్మము, ఈ బ్రహ్మాండము, ఈ జగత్తు, ఈ ప్రపంచము ఏమి అంటే అది శబ్దం. ఎక్కడి నుంచొచ్చింది? ఆ పరమార్థం ఒకటున్నది అర్థం. అందులో నుంచొచ్చింది. ఆ పరమార్థము ఈశమై ఉన్నది. ఆ ఈశ్వరుడితోటే, ఆ బ్రహ్మంతోటే దీన్ని కప్పేసావనుకో నువ్వు. నీ చూపు ఎట్లా ఉండాలి అంటే చూస్తున్న బ్రహ్మాండాన్ని బ్రహ్మంగా చూడ్డం మొదలుపెట్టావనుకో. నేను చెప్తున్న మాటలు ఊరికినే మాటల్లాగా మీ చెవుల్లో పడుతున్నంత వరకు అవి ఊరికే శబ్దాల్లాగా ఉంటాయి. ఊరికే డమడమ టపటపా శబ్దాలున్నట్టే ఉంటాయి. నేను చేస్తున్న ఈ శబ్దాలేవున్నాయో, నా నోటితో నేను చేస్తున్న శబ్దాలేమున్నాయో, అవి మీ చెవుల్లో పడ్డాక వాటి అర్థం ఒకవేళ మీకు కలిగిందనుకోండి. అప్పుడేమవుతుంది? అది మాత్రం మిగులుతుంది. ఆ జ్ఞానం మాత్రం మిగులుతుంది. అట్లానే జగత్తుని కూడా మనం ఓన్లీ జగత్తుగా చూడ్డం కాకుండా, దాని అర్థమేమి? అదసలు ఎక్కడి నుంచొచ్చింది అని చూసామంటే, ఎక్కడి నుంచొచ్చిందంటే ఈ బ్రహ్మమే బ్రహ్మాండంలాగా కనిపిస్తుంది అని అర్థం చేసుకున్నామంటే చాలు ఇంకయిపోయింది. కాబట్టి ఈ జగత్తుని జగత్తులాగా చూడ్డం మానేసి, నా మాటల్ని అక్షరాలుగా మాత్రము, శబ్దాలుగా మాత్రం పట్టుకోవడం మానేసి, దాని వెనకాల ఉన్న అర్థాన్ని పట్టుకుని శబ్దాన్ని వదిలిపెడతారు గదా! ఇప్పుడు నేనేం చెప్తున్నానో ఈ ఇన్ఫర్మేషన్ సౌండ్ బైట్స్‌గా నేను పంపిస్తూ ఉంటే, మీరు ఆ సౌండ్ బైట్స్‌ని మీ చెవుల ద్వారా క్యాచ్ చేసి ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేస్తారు. తర్వాత ఈ సౌండ్ వదిలిపెట్టేస్తారు గదా! నేను చెప్పడం మానేసిన తర్వాత ఈ సౌండ్ ఇంక వినిపించదు. కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం మిగిలిపోతుంది. అట్లనే దాన్ని వదిలిపెట్టాలి. అట్లానే బ్రహ్మాండాన్ని చూసి బ్రహ్మాన్ని పట్టుకోవాలి. బ్రహ్మాండాన్ని వదిలిపెట్టాలి. జారిపోతుందది ఆటోమేటిక్‌గా. బ్రహ్మం తెలిసిందంటే, ఈశావాస్యం అయిందంటే యత్కించ జగత్యాం జగత్తు మొత్తం సర్వమిదం ఈశావాస్యం అయిందంటే, ఈ జగత్తు మొత్తం జారిపోతుంది. ఇంకా ఉన్నది అనుభవంగా మిగులుతుంది. ఆ రకంగా భుంజీదాహ అనుభవిస్తావు. అందుకని వృధా ఉండడానికి వీల్లేదు. ఈ లోభితనమెందుకు నీకు? నువ్వు వేరు వేరుగా ఇప్పుడు ముఖ్యమైన విషయము. ఒకటో రెండో చిన్న ఎగ్జాంపుల్స్ చాలా సింపుల్‌వి చెప్తాను. ఇప్పుడు నేను చెప్తున్న మాటలున్నాయి. చెప్తున్న విషయాన్ని చెప్తున్నట్టుగా మీరు పట్టుకుని అర్థం చేసుకున్నారనుకోండి, నా మాటలతో మీకు అవసరం ఉండదింక. ఇంక నా మాటలెందుకు? అర్థం పట్టుకున్న తర్వాత శబ్దం అవసరం లేదు. అయితే నేను చెప్తున్న మాటలు కావాలి అని, ఇదిగో నేను చూపిస్తున్న డాక్యుమెంట్స్ కావాలి అని, నేను చెప్తున్న మాటలు నేనే రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెడతాను. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని సేవ్ చేసుకుందాము. మళ్ళీ మళ్ళీ విందాము. లేదా
ఆడియో రికార్డింగ్స్ అన్నీ సెపరేట్‌గా పెట్టుకుందాము. నేను చెప్పినవన్నీ నోట్స్ రాసుకొని, టైపింగ్ చేసుకొని కూర్చుందాము. వాటిని మాటి మాటికి చూసుకుందాము. చూసుకున్నాక, డౌన్‌లోడ్ చేసుకున్నాక, విన్న తర్వాతేమి? ఎప్పుడో ఒకప్పటికి చాలా సార్లు ఈ వీడియో విన్నాక, చాలా సార్లు ఆడియో విన్నాక, చాలా సార్లు ఈ డాక్యుమెంట్స్ చదివాక, చాలా సార్లు నాతో డిస్కస్ చేశాక, ఎప్పుడో ఒకప్పుడు విషయం అర్థమైపోయిందనుకోండి ఇంక అవసరం లేదు. ఇంకప్పుడు ఆడియోస్, వీడియోస్, ఈ డాక్యుమెంట్స్ ఏవి అవసరం లేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీలో చేరిపోయింది. మీరైపోయిందది. ఆ నాలెడ్జ్ మీరు అయిపోయిందక్కడ. ఇంకిది అవసరం లేదు బయట నుంచి వచ్చే సౌండ్ బైట్స్. ఇంకప్పుడు లోభితనం ఉండదు. ఈ పుస్తకాలు కావాలి, ఆ వీడియోస్ కావాలి, యూట్యూబ్‌లో కావాలి, ఇంకెక్కడో కావాలి, లేకపోతే నాతోటి మాట్లాడాలి పొద్దస్తమానం అని ఇంకేమి కోరికలుండవు. ఎందుకు వృధా ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రాసెస్ అయిన తర్వాత. లేదా శంకర్ల వారు రాసిచ్చిన డాక్యుమెంట్స్ కావాలి, లేకపోతే భగవంతుడు చెప్పిన మాటలు కావాలి. ఎంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ మనలో అర్థంగా ఉండిపోయిందాకా మాత్రమే. అది ఆల్రెడీ అర్థంగా మారిందంటే మనలో ఇంక ఈ శబ్దంతోటి సంబంధం లేదు. ఏదో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. పూజలన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. పూజలు చేస్తూ ఉంటాము. ఎంత దాకా చేస్తాం పూజలు? ఆ చేస్తున్న పూజల వెనక ఉన్న అర్థమేంటో తెలిసిన దాకా మాత్రమే. ఇంకా తర్వాత ఆ విషయం అక్కడికి ఆగిపోతుంది. ఇంక దాని తర్వాత ఇంకేముండదు. అర్థం కలిగిన తర్వాత ఇంక శబ్దమయమైన వస్తువులతో సంబంధం ఉండదు. ఆ గృహ అయ్యేంత వరకు అర్థం కలిగినంత వరకు మాత్రమే. అసలు ఈ ధనమంతా కస్యస్విత్ ఎవరిది? ఈ ధనమేదున్నదో నేనే ఉన్నాను. లేకపోతే నేనే ఉన్నాను. నేనే ఉన్నాను. ఇంకా మీ వరకెందుకు? నా గురించే చెప్తాను. నేనే ఉన్నాను. ఈ విషయాలన్నీ చదువుకుంటాను. నోట్స్ అన్నీ రాసుకుంటాను. ఇక్కడికొచ్చి కూర్చొని చెప్తాను. వాటిని రికార్డ్ చేస్తాను. అప్‌లోడ్ చేస్తాను. ఆ తర్వాత ఈ నోట్‌బుక్స్ అన్నీ ఉండాలి. నేను చెప్తున్నవన్నీ ఉండాలి. యూట్యూబ్‌లో ఆ వీడియోస్ అన్నీ అట్లానే ఉండాలి. వాటిని సేవ్ చేసుకోవాలి. అవెక్కడికి పోకుండా ఉండాలి అని ఎందుకా వృధా? ఆ ధనమంతా ఎవరిది? నాది గాదు. నేను రాసిన నోట్స్ పోయాయనుకోండి. నోట్‌బుక్‌లో రాసిన నోట్స్ పోయాయనుకోండి. పోతే నష్టమేమి? నాలోనే ఉన్న ధనమిది. నా జ్ఞానము, నా ఆస్తి. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు బయటికి తీయొచ్చు. నా ఇష్టం. లేదా లోపలే ఉంచుకుంటాను. నా బుద్ధిలోనే. లేదా ఆ వీడియోస్ పోయాయనుకోండి. ఎన్ని పోయాయి? బోలెడు పోయాయి. మధ్య మధ్యలో ఆ వీడియో పలానా వీడియో కనిపించట్లేదు. నీ దగ్గర ఉందా? నన్నడిగితే ఏం చేశాను? మొన్న పోయినసారి కొన్ని నెలల కింద అదేంటో నువ్వు చెప్పిన శివతాండవ స్తోత్రంలో ఏదో ఒక పద్యము వీడియో పోయింది. అది చెప్తావంటే ఆహా! ప్రశాంతంగా. అనుమానం లేదు. ఎవరిదా ధనము? ఆ జ్ఞానధనం ఎవరిది? నాదే. కాబట్టి అయ్యయ్యో! పోయిందే అన్న టెన్షన్ లేదు. పోకుండా ఉండాలి అన్న వృధా లేదు. కనిపించట్లేదు పలాని పద్యం ఒకటి అందులో ఉంటే బాగుంటుంది. నేను నేర్చుకుంటున్నాను చెప్తావా? అని అడిగితే ఆహా! అనుమానమే లేదు. మళ్ళీ ఆ ఒకటెందుకు మొత్తం చెప్తాను. మొదటి నుంచే చెప్తాను. నాదే అయి ఉన్నాక, అర్థంగా నాలో అది ఉన్నాక, శబ్దంగా ఉంటే ఏమి, ఊడితే ఏమి. అట్లానే నేనే అయి ఉన్నాక బ్రహ్మమై, ఆ బ్రహ్మాండము నా వల్ల వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఇంక గృధ దేనికి? ఈ విషయం అర్థమైతే ఇది జ్ఞానం. అర్థం, బ్రహ్మం అదొక్కటే ఉన్నది విషయం. అర్థం కాలేదనుకో మంచిది. నీ కర్మ, నీ కర్మ, నీ కర్మరా! ఒకవేళ నువ్వు ఆ కర్మకట్లానే తగులుకుని ఉన్నావంటే, దాచుకుంటాను, జాగ్రత్త చేసుకుంటాను, పోతుందేమో అని భయపడతాను, పోకుండా ఉండాలని కోరుకుంటాను, అందుకోసం పూజలన్నీ జేస్తాను, అన్ని రకరకాలుగా కర్మలన్నీ నీ ఇష్టం వచ్చినట్టు కురుపులు అంటించుకున్నట్టు అంటించుకుంటే, ఓ నరుడా! అటువంటి నీకున్నదేమో తెలుసా? అట్లనే కర్మలన్నీ చేస్తూనే శతం సమాహ
ఇంక కలకాలము ఇహ ఎక్కడే అవే జన్మల్లో జిజీవిషత్ బతకాలని కోరుకో. ఇంకేం జేస్తావు? కర్మలు గావాలంటే జన్మలుంటాయి. కర్మలకి తగులుకునుంటాను నాకివి కావాలి అనుకున్నావనుకో, కర్మ కాదు నాకు, జ్ఞానం కావాలి అని కోరుకున్నావంటే, బ్రహ్మాండం గాదు నీకు. పరబ్రహ్మమే అయి ఉంటావు. వద్దు కర్మలు కావాలని తగులుకోపోయి మంచిదే. బతికున్నంత కాలం కర్మలు జేస్తూ అట్లనే బతుకు. ఏవం ఇంక ఇది తప్పత్వయి నీకు. అన్యథా అతః నాస్తి వేరేది ఇంకేమీ లేదురా. వేరేది లేదింక. ఇంకేముండదు నీకు. కర్మలు జేస్తూ ఉండడం, ఇట్లానే బతుకుతూ ఉండడం, చస్తూ ఉండడం, బతుకుతూ ఉండడం, పుడుతూ ఉండడం, పోతూ ఉండడం. దీని పేరు కర్మ మార్గం. అది నీ కర్మ. దాని పేరు నీ కర్మ. వద్దో నువ్వే ఈశ్వరుడివి. అది విషయము. ఉన్నది మొత్తం అంతా అదే అయి ఉన్నది పూర్ణం. లేదు నువ్వు వేరుగా చూస్తాను. నాకిది కావాలని వృధలతోటి ఉంటాను. ఏవో ధనాలన్నీ సంపాదించుకోవడానికి ప్రయత్నాలన్నీ చేస్తాను. కాబట్టి కర్మలున్నాయి నాకంటే మంచి సువ్వని నీకు జన్మలుంటాయి. ఇంకింతే. ఇంక నీకు వేరే దారి లేదు. నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావంటేనే అది నువ్వయి ఉంటావు. అని చాలా, చాలా డైరెక్ట్‌గా చెప్తూ వచ్చింది మన ఈశావాస్యోపనిషత్. జ్ఞానమున్నది అంటే, జ్ఞానం కలుగుతూ ఉంటే కర్మలు జారుతూ ఉంటాయి. మనం జ్ఞానంగా నిలబడ్డామంటే, ఇంక ఇవన్నీ అనర్థాలతోటి, అసత్తులతోటి మనకు అవసరం ఉండదు. తర్వాత ఒకవేళ ఉంటే ఏమైంది? అయితే ఏమైంది? ఉంటే ఉన్నాయి కర్మలు, వస్తే వచ్చాయి జన్మలు. ఉంటే మాత్రం నష్టమేమి అంటే, చాలా అనర్థం కలుగుతుంది. చాలా నష్టం కలుగుతుంది. చూపిస్తాను చూడు అని చెప్తూ ఉన్నది మన ఉపనిషత్తు. నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావో ఆ జన్మలో అవన్నీ ఆ లోకాలని పిలుస్తారు వాటిని. ఆ జన్మలన్నీ ఆసురీ లోకాలు. అంధకారము, ఆత్మజ్ఞానము అన్న చూపు లేని గుడ్డితనంతో కూడిన తమస్సు, అజ్ఞానంతో నిండి ఉన్న లోకాలు జన్మలవన్నీ. వస్తే వచ్చాయండి అయితే. ఏమి జన్మలనంత చిన్నబుచ్చి మాట్లాడుతున్నారు? కర్మలు చేయాలనే గదా అందరూ కోరుకునేది. జన్మలొస్తే నష్టమేమి అంటే, వస్తే వచ్చాయి జన్మలనుకుంటున్నావు గదూ! అవి గుడ్డి చీకట్లతో నిండి ఉన్న లోకాలు. ఆత్మజ్ఞానం లేకుండా అట్లానే ఉంటావు. ప్రేత్య పోయిన తర్వాత శరీరం పడిపోవడం, మళ్ళీ ఇదే లోకాల్లోకి రావడం. మళ్ళీ శరీరం పడిపోవడం, మళ్ళీ ఇదే లోకాల్లోకి రావడం. ఎవరొస్తారట్లా? ఆత్మహత్య చేసుకున్న జనాలు. ఆత్మని పోగొట్టుకుని, అనాత్మలను పట్టుకుని, వాటి కోసము వృధలతో ఉంటూ, ఏవో ధనాలాశించి కర్మలు చేసుకునే జనాలు, అజ్ఞానపు జనాలు ఎవరున్నారో అసురులు, అటువంటి వాళ్లకు మాటి మాటికి ఇవే వస్తాయి. వాళ్ళు అదే విధంగా ఆ జన్మలు తెచ్చుకుంటారు, జీవిస్తుంటారు. ఉంటారేంటి ఆ జన్మల్లో? ఆ జన్మలుండవు. పోతారు రీత్యా. పోయి మళ్ళీ ఆ జన్మలు తెచ్చుకుంటారు. మళ్ళీ బతుకుతుంటారు. మళ్ళీ కర్మలు చేస్తుంటారు. అది విషయం. ఇప్పుడు ఉన్నదదే. ఉన్నదానిలాగా కనిపిస్తూ ఉన్నది అదే. పూర్ణమదః పూర్ణమిదం. అనేజత్ అదసలు దేనికి చలనం లేకుండా ఉండేదొకటున్నది. దేనికి చలించదు. ఏ కోరికలకు, ఏ గ్రుధలకు, ఏ లోభితనాలకు, ఏ కోపాలకు, భయాలకు దేనికి చలించకుండా నిశ్చలంగా ఉన్నది అపూర్ణమైన జ్ఞానము. జ్ఞానమున్నది అంటే అదింక దేనికి కదలదు. అజ్ఞానం ఉంటేనే ఏదో ఒకటి కావాలి అన్న కోరికలతోటి కదిలి కర్మలు చేస్తూ ఉంటారు ఎవరైనా. అదొకటున్నది పూర్ణమదః అనేజత్ అది కదలదు. ఏకం అదొక్కటే ఉన్నది. అదే కదిలిందంటే మనసుగా మారి
దాన్ని మించిన వేగంతో పరిగెడుతూ ఉంటుంది. ఎట్లా? నాలో ఉన్న జ్ఞానం ఇందాక మనం చూసుకున్న ఎగ్జాంపుల్‌లో. నాలో ఒక ఆలోచనున్నది నా జ్ఞానము. అదట్లా ఉంటుంది. దాంట్లో కదలికలెక్కడుంటాయి? అవ్యక్తంగా ఉంటుందది. అయితే ఆ ఉన్న థాట్ రకరకాలుగా ఉండదు మళ్ళీ. ఆ ఉన్న థాట్ గూడా ఆలోచన రకరకాలుగా ఎందుకుంటుంది? జ్ఞానం ఒకలాగుంటుంది. అది బయటికొస్తూ ఉన్నప్పుడు మాత్రము వాక్కుగా వ్యక్తమవుతున్నప్పుడు దానికి చాలా అంగాలుంటాయి, భాగాలుంటాయి. రకరకాల రూపాలు తీసుకుంటుందది. అదొక సమయంలో ఉంటుంది. ఒక సమయంలో లేకుండా పోతుంది ఆ వాక్కు, ఆ శబ్దము. ఇప్పుడు నేను వాక్కుగా చెప్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, విచిత్రం, ఆశ్చర్యము. నాలో ఉన్న ఆ ఆలోచన, నా జ్ఞానమేదున్నదో, దాన్ని నేను నెమ్మదిగా చెప్తూ ఉన్నాను గదా! మాటలుగా మార్చి చెప్తూ ఉన్నాను. చెప్తూ ఉండగా అదేమవుతుంది, నా మాటను మించిన వేగంతో, ఆ మాటను వ్యక్తం చేస్తూ ఉన్న నా మనస్సును మించిన వేగంతో నా జ్ఞానము వ్యాపిస్తూ ఉన్నది. మీ దాకా వెళ్ళిపోతూనే ఉన్నదది. ఇప్పుడు నా మాటలు మీ చెవుల్లో పడి, మీ మనసులకు చేరి, అక్కడ అది ప్రాసెసింగ్ అయ్యి, మీకా జ్ఞానం కలగాలంటే, మీలో ఆ జ్ఞానం ఆల్రెడీ అక్కడ ఉండాలి. ఇప్పుడు నేనేది చెప్తున్నానో, ఈ నాలెడ్జ్ ఆల్రెడీ మీలో ఉన్నది కాబట్టే, ఉన్నదంతా ఒకటే, ఏకం ఏవ అద్వితీయం. ఇప్పుడు నేనిక్కడ కూర్చొని చెప్తున్నాను కాబట్టి మీకిప్పుడు ఫస్ట్ టైమ్ ఈ విషయం అర్థం అవ్వడం అన్నది లేదు. ఇప్పుడు నేను చెప్తూ ఉన్న విషయం ఆల్రెడీ మీలో ఉన్నది. నా మనసుని దాటి ఇప్పుడు చెప్తూ ఉన్న మీనాలో ఉన్న వాక్ కన్నా వేగంగా వెళ్ళే దాని వెనకాల ఉన్న మనసు, ఆ వాక్ వెనక ఉన్న మనసు, మనసు వెనక ఉన్న నా జ్ఞానము వాక్కును, మనసును మించి వేగంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుందది. దాన్ని ఈ ఇంద్రియాలు నా నోరు గూడా ఒక్కొక్కసారి పట్టుకోలేదు. నా ఇంద్రియము, నా వాక్కు గూడా ఒక్కొక్కసారి దాన్ని పట్టుకోవడం కష్టం. నా నా ఆలోచన ఎంత వేగంగా వస్తూ ఉంటుంది అంటే, అదక్కడ ఉంటుంది. నాలెడ్జ్ బేస్ నాలో ఉంటుంది. ఫుల్ కంప్లీట్‌గా పూర్ణంగా ఉంటుందది. దాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న సమయంలో ఏమవుతుంది, నా మనసు కదలాలి. కదిలి అది అక్షరాలన్నీ తయారు చేస్తుంటుంది. మళ్ళీ దీని గురించి మనము లలితా సహస్రంలో పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుగా ఎట్లా చివరికి వాక్కు శబ్దంగా బయటికెట్లా వస్తుంది, పరాగా మొదలుపెట్టని చూసుకుంటూ వచ్చాము. పరా వాక్కు దగ్గర నుంచి మొదలుపెట్టి. దానివన్నిటికి వెనకాల ఉండాలి. మనసు దగ్గర ఆ భావన ఒకటి ఫార్మ్ అవుతుంటుంది. అక్కడి నుంచి నా నోట్ దాకా వచ్చి నోట్లో మళ్ళీ 8 విషయాలుంటాయి. ఆ 8 నా నాలుక, నా దవడలు, నా పళ్ళు, నా గొంతు అవన్నీ కలిపి ఒక 8 విషయాలు కలిపి అక్షరాలని తయారు చేస్తాయి. వాటిని రకరకాలుగా సౌండ్స్‌గా మారుస్తాయి. ఆ సౌండ్ వ్యక్తమై బయటికి పుష్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా జరిగేసరికి అది నిజంగా గూడా సూపర్‌సానిక్ స్పీడ్స్ తోటి జరుగుతుంది పాపం. నా బుద్ధిలో ఆ జ్ఞానం ఏదున్నదో అది మనసులో భావనగా మారి అది వాక్‌గా పరిణామం చెంది అది బయట సౌండ్ బైట్స్‌గా తయారయ్యొచ్చి మీ దాకా చేరడానికి అది ఎంత ఫాస్ట్‌గా చేసినా కూడా నా జ్ఞానం అంత కన్నా వేగంగా వ్యాపిస్తుంటుంది. వ్యాపించి వెళ్ళి అది మీలో ఉంటుంది. ఈ సౌండ్ బైట్స్ నెమ్మదిగా ఫాలో అవుతాయి. ఆ చెవుల్లో పడ్డాక మీ మనసు పట్టుకుంటుంది. అది ప్రాసెస్ చేస్తుంది. అయితే ఆ జ్ఞానాన్ని డైరెక్ట్‌గా చెవులు పట్టుకోలేవు, మనసు పట్టుకోలేదు. ఇంద్రియాలు దేవాహ ఏన దీన్ని నా ఆప్నువన్ పట్టుకోలేవు. జ్ఞానాన్ని ఇంద్రియాలు ఎంత వేగంగా ఉంటుందంటే అసలది కదలకుండా ఉంటుంది. జ్ఞానం నిశ్చలంగా ఉంటుంది. అయితే అది వ్యాపిస్తూ కూడా ఉంటుంది. వ్యాపిస్తూ ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడం చాలా కష్టము ఇంద్రియాలు. నేనెంత ఫాస్ట్‌గా చెప్తున్నానో అంత ఫాస్ట్‌గా మీ చెవులు కూడా పట్టుకోవడం కష్టం. నాకెంత ఫాస్ట్‌గా భావన నాలో కలుగుతూ ఉన్నదో అంత వేగంగా నేను చెప్పడం గూడా కష్టము. ఆ వాక్కుకి అందదది. వాక్కును మించిన వేగము దాని జవం అట్లా ఉంటుంది. మీ చెవులు గూడా నేనెంత వేగంగా చెప్తున్నానో అంత పట్టుకోలేవు. ఎందుకంటే పట్టుకోవడం వెంటనే మీ మనసు
దాన్ని ఆలోచించుకొని ప్రాసెసింగ్ చేయడము, నాలెడ్జ్‌గా కన్వర్ట్ చేయడం, అందులో ఉంచడం. ఇదంతా జరగడము చాలా ఫాస్ట్‌గా జరగాలి. అయినా గూడా సగం ఇన్ఫర్మేషన్ డ్రాప్ అవుతుంది. అందుకని ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ వినాల్సొస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాల్సొస్తుంది. వెనక్కి ముందుకు చేసుకుంటూ చూసుకోవాల్సొస్తుంది. నోట్స్ రాసుకుంటే మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సొస్తుంది. ఎందుకు? ఆ ఉన్నది అంత వేగంగా ఉంటుంది. మనసేంద్రియాలు దాన్ని పట్టుకోలేవు. అంత వేగంగా ఉంటుంది. ఆ పరబ్రహ్మం ఏదున్నదో, అది మనసేంద్రియాలు పట్టుకోలేనంత వేగంగా వెళ్తుంది. అదంతా ఉంటుంది. ఇప్పుడు అది వెళ్తుంది. అన్నిటిని దాటుతుంది. అది ముందే అక్కడుంటుంది. నేనిప్పుడు ఏమి చెప్తున్నానో ఇన్ఫర్మేషను, అసలు మీలో మొత్తం ఖాళీ ఉందనుకోండి లోపల. మీలో మొత్తం ఖాళీ అసలేమీ లేదసల. ఆ జ్ఞానము మీలో లేదనుకోండి. అసలు జరిగే ప్రశ్నే లేదు. అవ్వనే అవ్వదు. ఎందుకంటే అంతా జ్ఞానమే. ఈ శబ్దరూపమైన బ్రహ్మాండంగా వ్యాపించి ఉన్నది. వ్యక్తమై తెలుస్తున్నది. అసలు జ్ఞానం లేనిది అసలెక్కడ ఉండదు. కానీ ఇప్పుడు ఊరికినే హైపోథెటికల్‌గా టైమ్ పాస్‌కి అనుకుందాం. మీలో అసలు ఏ జ్ఞానం లేదనుకోండి. ఇన్ఫర్మేషన్ అసలు ఖాళీ లోపల లేదనుకోండి. నేను ఎన్ని శబ్దాలు చేసినా సరే, దాని అర్థము మీకు అవగతం అవ్వదు. అది ఆల్రెడీ వెళ్లి అక్కడ మీలో కూడా తిష్టతున్నది గాబట్టే, ఇక్కడి నుంచి నేను ఈ సౌండ్ బైట్స్ వదులుతుంటే అది ధావతహ పరిగెడుతూ వెళ్తుంది. అన్నిటిని మీ మనసేంద్రియాల్ని దాటుకొని వెళ్లి అక్కడుంటుంది. అది ఆల్రెడీ అక్కడుంటుంది. అది విషయము. అట్లా జరుగుతుంది. తస్మిన్ అపహ మాతరిస్వా దదాతి అన్నది తస్మిన్ అపహ మాతరిస్వా దధాతి అన్నది ఇక్కడ మన శంకర్ల వారు భాష్యంగా రాసింది గూడా మనం చూసుకున్నాం. మళ్ళీ మనం సొంతంగా గూడా ఆలోచించుకున్నాము. దీనికి అర్థం చెప్పుకుంటున్న సమయంలో మళ్ళీ ఇంకొక రకంగా ట్రై చేద్దాం. మన వేదం ఏం చెప్తున్నదో మనకు. అపహ అంటే అంబస్ నీళ్ళు. వీటిని 4 విధాలుగా ఉన్నాయి అని మళ్ళీ మనకు తైత్తిరీయ బ్రాహ్మణం చెప్తూ ఉన్నది. తైత్తిరీయ బ్రాహ్మణంలో ఇందులో ద్వితీయాష్టకంలో ఇక్కడ చూపిస్తాను. ద్వితీయాష్టకంలో తృతీయ ప్రపాఠకంలో 8దో మంత్రం దగ్గర ఒక అందమైన విషయం చెప్తుంది మనకు. తాని వా ఏతాని చత్వారి అంబాంసి దేవాః మనుష్యాః పితరః అసురాః తేషు సర్వేషు అంబః నభః ఇవ భవతి. యః ఏవం వేద అని చెప్తూ అది తర్వాత మంత్రాలని చూపిస్తూ వస్తుంది. ఇక్కడ ఒక చత్వారి 4 విధాలైన వస్తువులు కలిసి అంబాన్సి వాటిని అంబాన్సి, అంబస్ అని పిలుస్తారు. అవేంటి అంటే దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు. ఈ 4 రకాలు కలిపి ఆ అంబస్ అనేది చెప్పుకుంటున్నామో, వాటన్నిటికి నభస్సే ఆకాశమే ఆధారము. అందులోనే ఇవన్నీ ఉంటాయి. అని మన తైత్రీయం ఏం చెప్తున్నదో ఇక్కడ ఈ ప్రపాఠకంలో, ఆ మంత్రంలో, దాన్నే ఇక్కడ ఇంకొక రకంగా చెప్తున్నారు. అపహ అంటే ఈ 4 రకాలుగా ఉంటారని చెప్తున్నారు గదా! దేవాః, మనుష్యాః, పితరః, అసురాః అంటే జనరల్లీ మొత్తం అంతా, బ్రహ్మాండం అంతా. బ్రహ్మాండంగా వ్యక్తమై కనిపిస్తున్నదంతా మొత్తము తస్మిన్ అందులోనే. ఎందులో? మాతరిస్వ మన పరబ్రహ్మంలోనే ఉంటుంది. సూక్ష్మంగా ఆకాశంగా వ్యాపిస్తూ ఉన్న ఆ బ్రహ్మంలోనే శబ్దంగా ఇది ప్రకటమవుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మాతరిస్వ అంటే ఏదైతే ఆకాశం నుంచి వచ్చిందో అనర్థం. అంటే ఆకాశం నుంచొచ్చింది గాలి, గాలి తర్వాత నిప్పు, నిప్పు తర్వాత నీరు, తర్వాత భూమి గాబట్టి ఆకాశం నుంచొచ్చింది గాలి అని చెప్తారు. మాతరిస్వ అంటే వాయువు అని దానికి అర్థము. కాక ఆకాశం నుంచొచ్చింది వాయువు ఒకటే గాదు. ఆకాశం నుంచి వచ్చేది శబ్దము. ఆకాశం యొక్క గుణమది. ఆకాశము సగుణంగా ఉన్నది అంటే, సాకారంగా ఉన్నది అంటే అది శబ్దమవుతుంది. ఇప్పుడు ఆ మాతరిస్వ ఏదున్నదో
మాతరి ఆకాశే శ్వయతి ఇతి అని ఆకాశంలో నుంచి వస్తుంది. అక్కడే ఉంటుంది. అక్కడ వృద్ధి చెందుతుంది అని అర్థము. ఆకాశం ఖాళీ లేకపోతే శబ్దం ఉండదు. అయితే అది శబ్దం వేరేగా ఉన్నదా అంటే అది అక్కడే ఉంటుంది. అందులోనే ఉంటుంది. అది అప్పుడప్పుడు వ్యక్తమైతుంది. అప్పుడప్పుడు వ్యక్తం కాదు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఆకాశంలోనే ఈ శబ్ద బ్రహ్మమంతా అపహ ఏదున్నదో అది ఉంటుంది. కాబట్టి అదే దీన్ని ధరిస్తూ ఉంటుంది అని ఇక్కడ మళ్ళీ మనకదే విషయం చెప్తున్నారు. ఏదైతే అర్థం ఉన్నదో అర్థం నుంచే శబ్దమొస్తుంది. ఆ శబ్దాన్ని అర్థం ధరించి ఉంచుతుంది. శబ్దము అర్థాన్ని కూడా ధరిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే అర్థం తెలుస్తుందో అప్పుడింక శబ్దంతో అవసరం ఉండదు. ఇంతే విషయం. ఇప్పుడు ఆ తర్వాత ఈ కదలకుండా ఉన్న జ్ఞానమేదున్నదో కదిలి అది వాక్కుగా పరిణామం చెందినట్టు, ప్రజ్ఞానం బ్రహ్మ ఏదున్నదో అది వ్యక్తమైందంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వేరు గాదు. 2 ఒకటే. బ్రహ్మాండంగా మారింది గాబట్టి అది బ్రహ్మానికి వేరుగా లేదు. ఇది బ్రహ్మాండం అని దాన్ని వేరుగా తీసి ఉంచడం వల్ల బ్రహ్మంలో ఏదో తరిగిపోవడము లేదు. అసలవి వేరు కానే గాదు. 2 ఒకటే. వ్యక్తమైతే అది బ్రహ్మాండంగా శబ్ద బ్రహ్మంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే, తత్ ఏ జతి కదిలిందా అది బ్రహ్మాండం అవుతుంది. శబ్దం అవుతుంది. తత్ న ఏ జతి అది కదలను కూడా కదలదు. కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అప్పటినుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. కదులుతుంది అని. ఎక్కడ కదిలింది? నా వాక్కు ఇక్కడే ఉన్నది. కానీ అది మిమ్మల్ని చేరింది. కదలదు. కదిలినట్టుగా కనిపిస్తుంది. నా జ్ఞానం వ్యాపించింది, వ్యాపిస్తుంటుంది, ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నాను. నిజంగా జ్ఞానం వ్యాపిస్తున్నదా? కదులుతున్నదా? లేదు. కానీ కదులుతున్నదా? అవును. అది కదులుతుంది, కదలదు. నా వాక్కు కదులుతుందా ఎక్కడైనా? కదలదు. ఇక్కడే ఉంది. నా దగ్గరే ఉంది. కానీ ఇక్కడి నుంచి వ్యాపిస్తుంటుందది. అట్లానే బ్రహ్మము అక్కడే ఉంటుంది. అది వ్యాపిస్తుంటుంది. వ్యాపించి ఏం చేస్తుంటే ఏమి చేయదు. అది అక్కడే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే అంతికే దగ్గరే ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అర్థం కాకపోతే అది దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అది అన్నింటికి లోపలే ఉన్నది. అది అవ్యక్తంగా అన్నింటికి లోపల ఉంటుంది. వ్యక్తంగా బయట ఉంటుంది. అది వ్యక్తావ్యక్తాలుగా లోపల, బయట అంతటా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే సర్వభూతాలలో ఈ బ్రహ్మను ఆత్మగానే నేను అని దాన్ని అనుసరిస్తూ, చూస్తూ, తెలుసుకుంటూ ఉంటాడో, ఇంక తతహ వాడు సర్వభూతాలలో తనను చూసుకుంటూ ఉంటాడో. సర్వభూతాలను తనుగానే చూసుకోవడము. సర్వభూతాలలో తనను తాను చూసుకోవడము. ఈ 2 ఒకవేళ చేశాడంటే, ఇంక వాడు నా విజిగుప్సతే. జుగుప్స అంటే గోప్తుమిచ్చ దాచిపెట్టుకోవాలన్న గృధ. ఇంక దేన్ని దాచిపెట్టుకుంటావు నువ్వు? అంతా నువ్వే అయి ఉన్నావని తెలుసుకున్న తర్వాత దాచుకోవలసిన అవసరం ఉండదు. జ్ఞానం గురించైనా చూద్దాము. ఎవరైనా సరే వాళ్ళ జ్ఞానాన్ని దాచుకోవాలి అని ఎందుకనుకుంటారు అంటే, జ్ఞానము పూర్ణం కాలేదది. అజ్ఞానమైతే వాడు దాచిపెట్టుకోవాలని ట్రై చేస్తాడు. జ్ఞానంగా ఉన్నది అంటే దానికి దాచుకోవడం అన్నది ఇంక ఉండదు. ఎందుకు అంటే వృధా ఉండదు. నేనిప్పుడు ఇదంతా చెప్తూ ఉంటే ఇదంతా విని ఇంక అందరూ అర్థం చేసుకొని నాకన్నా ఎక్కువగా తెలివితేటలతో ఉంటారు. నన్ను దాటిపోతారు. అందుకని నేను ఎవ్వరికీ ఈ విషయం ఎక్కువగా చెప్పకుండా కొంచెం చెప్పి, కొంచెం తగ్గించుకొని నాలో ఉంచుకుంటాను అన్న గృధ దాచుకోవాలన్న గోప్తుమిచ్చ, జుగుప్స ఎందుకుంటుంది అంటే అజ్ఞానం వల్ల. జ్ఞానం కలుగుతూ ఉంటే దాచుకోవాలి అని ఉండదు. లోభితనము ఉండదు. వృధా ఉండదు. జుగుప్స ఉండదు. తెలుసుకుంటూ ఉంటే దాటుతూ వెళ్తావు. దాచుకుంటూ గాదు. దాటుతూ వెళ్ళావంటే అంతా నువ్వే అవుతావు.
అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత సర్వాణి భూతాన్ని, సర్వ ప్రాణులను ఆత్మగానే తెలుసుకుంటున్న వాడెవడున్నాడో, ఇంక వాడిలో ఆ ఏకత్వం తెలుస్తూ ఉన్నవాడిలో అంతా ఏకమైవ అద్వితీయమని చూస్తూ ఉన్నవాడు. శబ్దం వేరు, అర్థం వేరా? అర్థం నించే శబ్దం బయలుదేరొస్తుంది. ఆ శబ్దము అర్థాన్ని ధరిస్తుంది. ఆ శబ్దంలో ఉన్న అర్థం తెలిసింది అంటే ఇంక శబ్దం అవసరం లేదు. అది అర్థంగా ఉండిపోతుంది. శబ్దము, అర్థము, శబ్దము, అర్థము అని విడదీసి మాట్లాడుతూ ఉన్నా కూడా 2గా ఉన్నాయా? ఉన్నది ఒకటే గదా! అన్న విషయం ఎవడికైతే అర్థమయ్యిందో, బ్రహ్మము, బ్రహ్మాండమని మాట్లాడుతూ ఉన్నాము. పరబ్రహ్మము, జగత్తు అంటాము. ఇన్ని ఉన్నాయా? ఈ ఐశ్వర్యము, దానికి ఒక ఈశ్వరుడు అని 2గా మాట్లాడుతూ ఉన్నాము. 2 లేవే, ఉన్నది ఒక్కటే గదా! అని ఎవరికైతే అర్థమైందో ఇంక వాడికి శోకము లేదు, మోహం లేదు. కహ మోహః కహ శోకః. ఇంక శోకమేమి, మోహమేమి వాడికి? తెలియకపోయినంత వరకే గదా! నా వాక్కు నా ఐశ్వర్యమై ఉన్నదని ఇంతకు ముందే నేను చెప్పాను. కాబట్టి ఈశ్వరుడెవరు? నేనే. నా వాక్కు, నా జ్ఞానము, నా ఐశ్వర్యము. నా జ్ఞానము, నా ఐశ్వర్యము అది అవ్యక్తంగా ఉంటే నాలో జ్ఞానంగా ఊరికే ఆలోచనగా ఉంటుంది. వ్యక్తమవుతే వాక్కుగా ఉంటుంది. అది నా ఐశ్వర్యం, నా విభూతి. ఇప్పుడు ఈ ఐశ్వర్యము ఎవరిది? నాది. కాబట్టి నేను ఈశ్వరుణ్ణి. అయితే నేను, నా ఐశ్వర్యము 2 వేరుగా ఉన్నాయా? నేనే గదా అది. నేనే అది. ఇంతే విషయము. మనము జగత్ వేరు, ఈశ్వరుడు వేరని చూస్తున్నాము. ఈశ్వరుడు, ఐశ్వర్యం వేరుగా ఉన్నాయని చూస్తున్నాము. కాదు. ఈశ్వరమే ఐశ్వర్యము. ఐశ్వర్యం కలిగిన వాడు ఈశ్వరుడు. కాబట్టి ఐశ్వర్యం వేరు, ఈశ్వరుడు వేరు అని చూసినంత వరకు మనకి కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. ఐశ్వర్యం వేరు, ఈశ్వరుడు వేరు గాదు. విభూతి వేరు, విష్ణువు వేరు గాదు. విభూతులు అన్నీ కలిపి అదే తత్వము. విభూతిగా కనిపిస్తూ ఉన్నది. అవ్యక్తంగా ఉంటే తత్వంగా ఉంటుంది. వ్యక్తమవుతే విశ్వంగా ఉంటుంది. ఇంకింతే. అని అర్థం చేసుకున్న వాడికి మోహాలు, శోకాలు, కోపాలు, తాపాలు, భయాలు అన్నీ జారిపోతాయి. ఇంక ఉండను గూడా ఉండవు. ఇంతకీ అదేంటి? అది అంతటా ఉన్నది చూసుకో, చుట్టూ చూసుకో. స్వచ్ఛంగా ఉంటుందది. నీకు సరిగ్గా కనిపించట్లేదది గోడగా, పుస్తకంగా, మనుషులుగా, మాటగా, చెట్టుగా, పక్షిగా ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉంది అంటే నువ్వు చూడట్లేదు సరిగ్గా అని అర్థం. నువ్వు దాన్ని స్వచ్ఛంగా చూడాలి. అది స్ఫటికంలాగా ఉంటుంది. దానికి కాయం లేదు. నిరాకారంగా ఉంటుంది. ఆకారాలతో కనిపిస్తూ ఉన్నది అంటే నీకు ఓన్లీ శబ్దాలు తెలుస్తున్నాయి. అర్థం తెలియట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్న విషయము శబ్దాలుగా మాత్రం ఉన్నదనుకోండి. ఇప్పుడు మీకంటే ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది గాబట్టి, నేను చేస్తున్న సౌండ్స్ ఏవున్నాయో శబ్దాలు, వాటిలో ఉన్న అర్థము మీరు గ్రహిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళెవరికైనా తెలుగు రాదనుకోండి. తెలుగు అక్షరాలకి, పదాలకి, వాటికి ఆ శబ్దాలకున్న అర్థాలు వాళ్ళకి తెలియవనుకోండి. ఇంక ఊరికనే శబ్దం టప టప డమడమ శబ్దాల్లాగా వినిపిస్తాయి. అర్థం తెలియదింక. అర్థం ముందు ఆల్రెడీ ఉంటేనే ఈ శబ్దము పనిచేస్తూ ఉంటుందప్పుడు. అయితే శబ్దంగా కనిపించినంత మాత్రాన దానికి ఆకారం ఉన్నదని చెప్పడానికి వీల్లేదు. ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న శబ్దాలన్నిటికి ఇక్కడ ఏవో అక్షరాలు ఇట్లా ఉంటాయి. సున్నాలు సున్నాల్లో, గీతలు గీతలో ఏవో మనం రాసుకుంటాము. అయితే ఇవన్నీ ఆ శబ్దానికి రూపాలు అని అనుకుంటాం. కాదు. అసలు నేను చేస్తున్న శబ్దానికి రూపం లేదు. నేను చేస్తున్న శబ్దానికి నిజంగా రూపం ఉన్నదా? మనం ఇక్కడ రాసుకునే ఈల అక్షరాలు ఏవైనా ఉన్నట్టుగా కనిపించొచ్చు. మనం తయారు చేసుకున్నాం రూపాలు. నేను చేస్తున్న శబ్దానికి సౌండ్‌కి అసలు రూపం ఉందా? ఉంటే అన్ని భాషల్లో ఒకే రకంగా ఉండాలి. నేను కా అన్నాననుకోండి.
ఇంగ్లీష్‌లో కేఏ అని రాస్తారు. తెలుగులో ఈ రకంగా కా అని రాస్తారు. ఇంకో భాషలో ఇంకో రకంగా దాన్ని చుడతారు. ఏదో ఒక గీతలుగా దాన్ని చుడతారు. ఎందుకు? ఇవన్నీ మనం తయారు జేసుకున్నవి. అసలు శబ్దానికి రూపం లేదు. దాని వెనకాల ఉన్న అర్థానికి అంతకన్నా రూపం లేకుండా అది నిరాకారంగా ఉంటుంది. ఎందుకు? అది శుక్రం, స్వచ్ఛం, అది స్ఫటికం. అది ఊరికనే ఉంటుందంతే. అవ్రణం దానికి దెబ్బలు తగలవు. శబ్దాలకి వాటి వెనకాల ఉన్న అర్థాలకి వ్రణాలేమీ ఉండవు. అయితే శబ్దాలు నశించిపోవచ్చు వ్యక్తమవుతాయి కాబట్టి. ఒక్కొక్కసారి శబ్దాలు గూడా చెదిరిపోవచ్చు. వాటికి గూడా దెబ్బ తగలొచ్చు వ్యక్తమైన వాటికి. కానీ అర్థానికి ఉండదు. అస్నావిరం దానికి నరాలు అట్లాంటివేమీ ఉండవు. అది శుద్ధమై ఉంటుంది. పాపాలతో విద్ధమై ఉండదు. కవి అదింతకి జ్ఞాని, అదింతకి జ్ఞాని, అదింతకి జ్ఞాని, అది జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. అన్నిటిని దాటి చూస్తూ ఉంటుంది. అన్నిటిని దాటి చేరుకుని ఉండుంటుంది. అన్నిటికన్నా ముందుంటుంది. అదంతటా ఉంటుంది. మనీషి అది. మనసుని దాటి వెళ్ళిపోయి ఉంటుందది. పరిభూ, ఉపరిభూ అది పైన ఉంటుంది, కింద ఉంటుంది, చుట్టూ ఉంటుంది. అంతటా ఉంటుంది. స్వయంభూ దానంతట అది ఉంటుంది. యాథా తద్యతః యథా తథంగా అర్థమై ఉంటుందది. దీన్నెవడైతే తెలుసుకుంటాడో, తెలుసుకున్నవాడు అదే అయి ఉంటాడు కానీ, దాన్ని ఒకవేళ వేరుగా చూసేవాడెవడున్నాడో, వాడికి అదే మళ్ళీ వాడు శాశ్వతీభ్యః సమాభ్యః జిజీవిషత్ అయితే వాడింకా శతం సమాహ ఇక్కడే బతుకుంటాను, కర్మలు చేసుకుంటా అన్నాడంటే, వాడు చేస్తున్న కర్మలకు ఫలితాలను కూడా అర్థాలను వాడేది కోరుకుంటే అట్లాంటి అర్థాలను కూడా అది ఇస్తూ ఉంటుంది. నేను కోరుకున్న అర్థాలు నువ్వివ్వడం గాదు. నేనే అర్థమై ఉన్నాను. నా నుంచే ఈ శబ్దము అని తెలుసుకున్నవాడు ఈశ్వరం వేరు, ఐశ్వర్యం వేరు అనుకోకుండా 2 ఒకటే అనుకున్నవాడు ఇంకిక్కడే ఉంటాడు. లేదా రెండో మంత్రం దగ్గరికొచ్చిన వాడికి వాడు కోరుకున్నవన్నీ ఇచ్చేది కూడా మళ్ళీ ఇదే. ఎందుకంటే ఉన్నదంతా ఒకటే. ఇప్పుడు వాడు శాశ్వతీభ్యః సమాభ్యః నేనిక్కడే ఉంటాను. ఇదిగో నేను జిజీవిషత్ బతికుండాలని కోరుకుంటున్నానని వాడెవడైనా కోరుకుంటే, కర్మలు జేసుకోవాలని అనుకుంటే, వాడు అజ్ఞాన జనుడు ఆత్మహత్య చేసుకొని కూర్చున్నవాడెవడున్నాడో, చీకట్ల లోకాలు జన్మల్లోకి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు గదా! అంధత్వం వాడికి, గుడ్డితనం, ఆత్మను చూడలేడు వాడు. కర్మల్ని పెట్టుకున్నాడంటే. వాడి బతికెట్లా ఉంటుంది అని ఇక్కడి నుంచి మనకి మన ఉపనిషత్తు చూపిస్తున్నది చూద్దాం. ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో వాళ్ళు గుడ్డితనంతో కూడిన చీకట్లను ప్రవేశిస్తారో, ఎవరైతే విద్య మీద రతి ఉంటుందో వాళ్ళు ఇంక అంతకన్నా ఎక్కువ చీకట్లలోకి ప్రవేశిస్తారు అని ఉపనిషత్తు ఒకవైపు చెప్పగానే మన వాళ్ళు లేచి ధీరులుంటారు, బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానులు. వాళ్ళు వాళ్ళిష్టం వచ్చినట్టు ఇంటర్ప్రెటింగ్ చేసుకుంటారు. చేసుకుని వాళ్ళేం చెప్తారు, అవును నిజమే. అయితే మనము విద్య ఉపాసించామనుకోండి. అంటే ఉపాసనా మార్గంలో ఉన్నామనుకోండి. అప్పుడు మనకు కొన్ని రకాలైన ఫలితాలు, ఫలాలు కలుగుతాయి. అవిద్యను పట్టుకున్నామనుకోండి, మనకు కొన్ని రకాలైన ఫలితాలు కలుగుతాయి అని వాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాము. వాళ్ళకి ఇట్లా అర్థమవుతుంది. నేనేం చెప్తున్నాను, అవిద్యను పట్టుకుంటే అంధత్వంతో కూడిన చీకట్లు. విద్యను పట్టుకుంటే అంతకన్నా ఎక్కువ కలుగుతాయి అనగానే, ఇప్పుడు విద్య వల్ల కొన్ని రకాలు, అవిద్య వల్ల కొన్ని రకాల ఫలితాలేవో కలుగుతాయని వీళ్ళేంటో చెప్తూ ఉంటారు. నేను మళ్ళీ దీన్ని క్లారిఫై చేస్తాను వినండి. అవిద్య అంటే ఏదో ప్రాపంచికమైన విషయాలతో కూడినవి, ఇహానికి పనికొచ్చే కర్మలు. విద్యతో చేసేవి, ఉపాసన క్రియలతో చేసేవేవున్నాయో అవన్నీ పరానికి
పనికొచ్చేవి, ఇహపరాలు సాధించడానికి ఏవో ఉంటాయని చెప్తారు. కాదు. నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. అని మన ఉపనిషత్తు ఏం చెప్తున్నదంటే, వీళ్ళు ఇట్లా చెప్తారు మళ్ళీ. నేనొకటి చెప్తే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేసుకొని మళ్ళీ మీకు వేరే రకంగా అర్థం చెప్తారు. మళ్ళీ నేనే చెప్తాను. ఏదైతే విద్య, అవిద్య అనున్నాయో, ఒకటి ఎక్కువ చీకట్లు, ఇంకొకటి తక్కువ చీకట్లని చెప్పినంత మాత్రాన వేరే వేరే ఫలితాలుంటాయి. మంచిదే గదా అని అనుకుంటున్నారేమో. కాదు. విద్య, అవిద్యలు 2 ఉభయం ఒకటే. విద్య, అవిద్యలని మళ్ళీ 2గా చూసుకుని నువ్వు ప్రాపంచికమైన కర్మలతో మనకు ఇక్కడ ఇహంలో కలిగే యోగము ఏదో పరం కోసం మనం చేసే కర్మల వల్ల ఇంకొక రకమైన వృద్ధి ఏదో ఇక్కడ ఇహంలో అభివృద్ధులు, పరంలో ఏవో యోగాలు కలుగుతాయని అనుకుంటూ ఉన్నారు గదా! ఆ లోకాలన్నీ మళ్ళీ ముందే జెప్పా నేనిక్కడ. అసుర్యాహ నామ లోకాహ అవన్నీ మొత్తం అన్నీ కటిక చీకట్లతో, గుడ్డితనంతో నిండి ఉంటాయి. దాన్నట్లా గాదు అర్థం జేసుకునేది. విద్యలంటే కర్మోపాసనలని ఏవి నువ్వు అనుకుంటున్నావో, ఆ ఉభయం సహా 2 కలుపుకొని అర్థం జేసుకో. మొత్తం కలిపి అవిద్యలే. అవన్నీ అవిద్యలే. వాటన్నిటి వల్ల తమస్సు, అంధత్వంతో కూడిన తమస్సు కలుగుతుంది. ఈ విషయం నువ్వు ఒకవేళ తెలుసుకుంటే, అప్పుడు ఆ అవిద్య వల్ల విద్యలని వేరు జేసి చూసుకుని నువ్వు విద్యల వల్ల, ఉపాసనల వల్ల, పూజల వల్ల, వాటన్నిటి వల్ల నాకు గొప్ప గతులు, ఊర్ధ్వగతులు, గొప్ప లోకాలు కలుగుతాయి, ఇహపరాలు కలుగుతాయి. అవిద్య అంటే అజ్ఞానం ఉన్నది అంటే నాకివన్నీ ఉండవనుకుంటున్నావు. కాదు. 2 అవిద్యలే. ఇది తెలుసుకున్నావంటే మాత్రము, అవిద్య వల్ల కలిగే మృత్యువును దాటుతావు. అవిద్య వల్ల కలిగేదేమి మృత్యువే. నేను చెప్తున్నదేమి నీకు అంధత్వంతో కూడిన తమస్సుతో ఉన్న లోకాల్లోకి వెళ్తావంటే జన్మల్లోకి వెళ్తావు. జన్మ వెళ్తే మృత్యువుంటుంది. అవిద్యల వల్ల, విద్యల వల్ల, కర్మోపాసనల వల్ల, కర్మ వల్ల, కర్మల వల్ల నీకు మృత్యువులే కలుగుతాయి. మళ్ళీ మళ్ళీ లోకాలొస్తాయంటే ఏంటి? లోకాలొచ్చినప్పుడు మళ్ళీ జన్మలుంటాయి. జన్మలున్నాయంటే మరణాలుంటాయి. నువ్వు ఇవన్నీ ఒకటే, వీటన్నిటి వల్ల కలిగేది ఒక్కటే ఫలితము. దీనివల్ల ఈ ఫలితము, దానివల్ల ఆ ఫలితమని ఇన్ని రకాలుగా వాళ్ళు వీళ్ళు చెప్పారని నువ్వు విని నమ్మకు. నేను చెప్తున్నది విను. అన్నిటికి ఒకటే ఫలితము. అంధత్వంతో కూడిన చీకటే. ఆత్మకు దూరమై అజ్ఞానంలో ఉంటావు. ఆ విషయం తెలుసుకొని వాటిని వదిలిపెట్టావంటే, దానివల్ల కలిగే మృత్యువును గూడా దాటుతావు. అవిద్య పోయిందంటే నీకు మిగిలేదేమి? యాక్చువల్‌గా ఆత్మ విద్య మిగులుతుంది. ఆత్మ విద్య లేకపోవడమే అవిద్య. అవిద్య కాస్త నువ్వు ఆత్మ విద్యగా మార్చుకున్నావంటే, అప్పుడు ఆ విద్య చేత బ్రహ్మ విద్యతో అమృతాన్ని పొందుతావు అని మన ఉపనిషత్తు ఈ 3 మంత్రాల్లో కర్మోపాసనల గురించి చెప్పింది. కర్మోపాసనలుగా కనిపిస్తూ ఉన్నవి విద్యలుగా కనిపిస్తూ ఉన్నవి 2 కలిపి ఒక్కటే మళ్ళీ కర్మ. కర్మలు చేశావంటే మాత్రము నువ్వు ఇహాలొస్తాయి, పరాలొస్తాయి అనుకుంటూ నువ్వు ఇహపరాల కోసమని, గొప్ప లోకాల కోసమని కర్మలు చేసుకుంటూ కూర్చున్నావంటే, మళ్ళీ మళ్ళీ జన్మలే వస్తాయి. అవి చీకట్లతో కూడి ఉంటాయి. ఆత్మకు దూరం అవుతావు నువ్వు. మళ్ళీ మళ్ళీ మృత్యువులే పొందుతుంటావు. కర్మలొదిలిపెట్టు నువ్వు. విద్యను పట్టుకో, జ్ఞానాన్ని పట్టుకో. జ్ఞానం పట్టుకున్నావంటే దాంతో మాత్రమే అమృతత్వాన్ని పొందుతావు అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ అదే విషయము. మళ్ళీ జాగ్రత్తగా. ఇంకో రకంగా చెప్తున్నది. అసంభూతి అని ఉంటుంది. అసంభవము అంటే ఇంకా వ్యక్తం కాలేదు. అవ్యక్తంగా ఉన్నది. అటువంటి అవ్యక్తంగా ఉన్నదాన్ని దేన్నో ఒకదాన్ని దేవతామూర్తులుగా నువ్వు ఒకవేళ ఉపాసన చేశావనుకో. ఆ చేసిన వాళ్ళెవరున్నారో వాళ్ళు అంధత్వంతో కూడిన తమస్సులనే మళ్ళీ అవే కటిక చీకట్లతో నిండి ఉన్న ఆత్మకు దూరమై ఉన్న జన్మలను, లోకాలను పొందుతారు. పోనీ సంభవించి ఉన్నది వ్యక్తమై కనిపిస్తూ ఉన్న బ్రహ్మాండాన్ని జూసుకొని దాన్ని అందులో ఉన్నవేవో కావాలి అని కోరుకుంటూ వాటి వెంట పడ్డ వాళ్ళేమవుతారు? అంతకన్నా ఎక్కువ చీకట్లలో పడతారు. అంటే మళ్ళీ మళ్ళీ
అటువంటి అజ్ఞానంతో కూడిన జన్మల్లోకే వెళ్తారు. అని ఒకవైపు నేను జెప్తే, మళ్ళా వీళ్ళుంటారు ధీరులు. వీళ్ళు కూర్చొని ఆ బుద్ధిమంతులు మళ్ళీ దాన్ని విచిత్రంగా ఇంటర్ప్రెటింగ్ జేసి వాళ్ళేం జెప్తారంటే, అంటే ఈ సంభవాన్ని ఒకవేళ ఉపాసిస్తే కొన్ని రకాల లాభాలుంటాయి, ఫలితాలుంటాయి, ఫలాలు. లేదా అసంభవాన్ని, అవ్యక్తమైన దాన్ని ఒకవేళ కనిపించకుండా ఉన్న ఆ లోకాల్ని ఉపాసన చేస్తే సాకారంగా, అప్పుడు దానివల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి, కొన్ని లోకాలొస్తాయని చెప్తారు. అని వాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటుంటాము. వాళ్ళు చెప్పేవన్నీ వింటే విన్నాము. కానీ వాటిని మనము ఆచరించవలసింది కాదు. వాళ్ళు వీళ్ళు జెప్పేవి గాదు. నేను జెప్తున్నది విను అని మళ్ళీ మనకు వేదమేం చెప్తున్నది? ఏదైతే అసంభూతి అని వాళ్ళంటారో, అసంభవము అంటే అవ్యక్తంగా ఉన్నది అని ఏది చెప్తారో, వ్యక్తం గాకుండా ఉంటాయి అని కనిపించేవన్నీ మళ్ళీ సాకార మూర్తులతోటి చెప్తారు. సాకార మూర్తులుగా ఉన్నవన్నీ మళ్ళీ సంభవించినవి గావు. వ్యక్తంగా ఉన్న మూర్తులవన్నీ. కాబట్టి వాళ్ళ అసంభవం అని ఏమంటారో అవన్నీ మళ్ళీ సంభూతులే. ఈ సంభవిస్తూ ఉన్నది, కనిపిస్తూ ఉన్న, వ్యక్తమై ఉన్నదేదున్నదో అదంతా నశించేదే. కాబట్టి వ్యక్తావ్యక్తంగా ఉన్నవేవైనా సరే సాకారంగా, సగుణంగా ఉన్న వాటిని మొత్తాన్ని కలిపి అంతా వినాశమే, అందులో అవినాశమైనదేది లేదు అని తెలుసుకుని వాడు ఒకవేళ జ్ఞానాన్ని పట్టుకున్నాడంటే, ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టి, అప్పుడు ఆ వినాశం వల్ల కలిగే మృత్యువును అంటే మళ్ళీ మళ్ళీ మరణంతో కూడి ఉన్న జన్మలను తెచ్చుకోవడమన్న దాన్ని తీర్ధ్వా దాటి తరించిపోతాడు వాడు. సంభూతి ఉన్నది అస్సలు. అస్సలు సంభూతి ఒకటున్నది. సంభవము, భవము. దాన్నే భూతి అని పిలుస్తారు. దాన్నే భూతము అంటారు. భూతము అంటే భూత వస్తువు అంటే ఏదైతే ఉన్నదో, ఉన్నది అనర్థం. సంభూతం అంటే భూతం. ఆ భూత వస్తువు ఎప్పుడూ ఉండేది ఒక్కటున్నది. దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, వాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఈ సంభూతి ఇక్కడ వీళ్ళు చెప్పే సంభూతులేవి? నేనిక్కడ పైన 12 మంత్రంలో చెప్పింది, వీళ్ళిక్కడ 13 మంత్రంలో అర్థం చేసుకున్నదేదున్నది, ఈ సంభవము, సంభూతి, ఇది ఏదో బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నది. ఏదో సంభవించి ఉన్నది కళ్ళకి కనిపిస్తూ ఉన్నదంటున్నారు గదా! అది. అదసలు మొత్తం అంతా వచ్చిందెక్కడి నుంచి? ఒక్క భూతమున్నది, మహాభూతము. అది సంభూతం, సమ్యక్ భూతం. అదెప్పుడూ ఉంటుంది. అదొకటున్నది. అందులో నుంచే ఈ సంభూతులు, అసంభూతులు, సంభవ, అసంభవాలన్నీ వస్తాయి. సంభవ, అసంభవాలు, వ్యక్తావ్యక్తాలన్నీ మళ్ళీ సాకారంగా, సగుణంగా ఉన్నాయి అంటే నీకేవో లోకాలు కావాలని నువ్వు కోరుకుని వాటి వెంట పడ్డావంటే లోకాలే వస్తాయి, జన్మలే. అవన్నీ మృత్యువుతో కూడి ఉన్నవే. కాబట్టి సంభూతి లేదు, వినాశం లేదు. అంతా వినాశమే అని తెలుసుకుని నువ్వు దాటావంటే, భూత వస్తువు ఒకటున్నది. వస్తువు ఒక్కటున్నది. దాన్ని చేరావంటే, అది తెలుసుకున్నావంటే అమృతత్వాన్ని పొందుతావు అని చెప్పింది మన ఉపనిషత్తు. ఇదెట్లా జరుగుతుంది అని కొద్ది మంత్రాల్లో చూపిస్తున్నది. ఈ విధంగా తెలుసుకున్న వాడెవడున్నాడో, విద్యా విద్యలు రెండూ అవిద్యే అని వాడు ఆత్మ విద్యను, బ్రహ్మ విద్యను పట్టుకున్న వాడెవడున్నాడో, సంభూతి, అసంభూతి, సంభవ, అసంభవాలన్నీ వినాశాలే. అస్సలు ఉన్న భూత వస్తువేదున్నది అని తెలుసుకుని దాన్ని పట్టుకున్న వాడెవడున్నాడో, అటువంటి వాడేం చేస్తాడంటే, ఓ పూషన్, ఓ పురుషుడా, అన్నింటినీ పోషిస్తున్నవాడా, పురుషుడెవరు మళ్ళీ పూర్ణత్వాత్ పూర్ణమై ఉన్నదెవరున్నాడో, ఈ హిరణ్మయమైన మనసులను హరించే రకరకాల పాత్రలతో, రూపాలతో ఆ సత్యాన్ని కప్పేస్తూ ఉన్నావో, ఆ సత్య ధర్మాన్ని తెలుసుకోవాలి. సత్యమే ధర్మంగా ఉన్న నేను
దాన్ని చూస్తూ ఉన్నాను. నువ్వు పక్కకు తప్పుకో అని ఆ బ్రహ్మాండానికి చెప్పగలడు వాడు. ఆ బ్రహ్మాండానికి వాడేం చేస్తాడంటే, ఆ బ్రహ్మాండానికి చెప్తాడు వాడు. నువ్వు బ్రహ్మాండంగా కనిపించకుండా మానుకో. బ్రహ్మంగానే నాకు తెలుస్తూ ఉండాలి అని వాడు కోరుకుంటాడు. వాడట్లానే దాన్ని చూస్తాడు. దీని పేరే ఈ 15వ మంత్రంలో ఏం చెప్పారో అదే ఈశావాస్యం చేసుకో అని చెప్పడం. యత్కించ జగత్యాన్ జగత్తత్ సర్వమిదం ఈశావాస్యం చేసుకో అంటే మొత్తం జగత్తునంతా చూస్తాడు వాడు. అదంతా ఆకర్షిస్తూ ఉన్నదది, హరిస్తూ ఉన్నది. రకరకాల పాత్రలుగా కనిపిస్తుంది రూపాల్లో. సత్యాన్ని కప్పి ఉంచినది అసత్ అంతా, ఆ సత్యాన్ని కప్పింది. ఈ సత్యం తెలుసుకోవడం కోసము, ఆత్మధర్మం తెలుసుకోవడం కోసము నేను దాన్ని మళ్ళీ సత్‌గానే చూస్తూ ఉన్నాను అని వాడు ఆ చూపు వాడిలో వ్యాప్తి చేసుకోవడానికి ప్రయత్నం మొదలుబెడుతున్నాడు గదా! ఉన్నవన్నీ అవిద్యలే, ఉన్నవన్నీ నాశాలే. నాకు కావలసింది విద్య, నాకు కావలసింది భూత వస్తువు అనుకున్న తర్వాత వాడు, "నువ్వు పక్కకు జరుగు. నేను దీన్ని ఇట్లా చూస్తానని" నిర్ణయించుకుంటాడు. అప్పుడు వాడేం చెప్తాడంటే, "ఓ పూషన్ పుష్టి కలిగించేవాడా లేదా పూరించేవాడా పూర్ణత్వాత్? ఏక ఋషి ఎందుకంటే ఏకమై ఉన్నది. అది జ్ఞానంగా గచ్చతి, రుచ్యతి. అది యమము నియమిస్తూ ఉంటుంది. అదే ఎండగడుతూ ఉంటుంది. అదే ప్రజలను వృద్ధి చేస్తూ ఉంటుంది. మళ్ళీ లయం చేస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏదున్నదో ఈ ప్రజలుగా వ్యాపిస్తూ ఉండడము. మళ్ళీ వాటిని నియమిస్తూ ఉండడము, వాటిని ఎండగడుతూ ఉండడము, వెళ్ళిపోతూ ఉండడము, వస్తూ ఉండడము, పుష్టి చేస్తూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉన్నది. ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది ఆ తేజస్సే. ఇప్పుడు నువ్వేం చెయ్యంటే, ఆ తేజస్సునంతా పక్కన బెట్టు. ఆ తేజస్సు వ్యాపించి రకరకాల రూపాలుగా తెలుస్తున్నది. ఆ రూపాలన్నీ అరూపమైన ఏ తత్వం ఉన్నదో, అవికారమైన తత్వం దాన్ని కప్పుతున్నది. నువ్వు పక్కకు తప్పుకో, నువ్వు పక్కకు తప్పుకో. బ్రహ్మాండంలాగా కనిపించకు నువ్వు. బ్రహ్మంలాగా ఉన్నది ఉన్నట్టు కనిపించు. ఆ కళ్యాణతమమైన రూపాన్ని చూస్తాను. ఎందుకు అంటే, అసలదిగో బ్రహ్మం ఉన్నది. ఆ బ్రహ్మమే బ్రహ్మాండంగా కనిపిస్తున్నది అని ఇంతవరకు అర్థం చేసుకుంటూ వచ్చాను. ఇంతకు ముందు బ్రహ్మం వేరు, బ్రహ్మాండం వేరు అనుకున్నాను. ఇప్పుడు నేను దాని గురించి విచారిస్తుంటే నాకు తెలుస్తున్నదేమి, నీ రూపాలన్నీ పక్కకు తొలగుతుంటే, శబ్దాలన్నీ పక్కకు తొలగుతుంటే అర్థం మాత్రం మిగులుతూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉన్నది, బ్రహ్మం వేరు, బ్రహ్మాండం వేరు గాదు. బ్రహ్మమే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నది అని తెలుస్తున్నది గదా! ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తాను విను. ఆ బ్రహ్మమేదున్నదో బ్రహ్మాండంలాగా కనిపిస్తున్నదేదున్నదో అది మళ్ళీ వేరు గాదు. అది నేను. ఆ పురుషః పూర్ణత్వాత్ పురుషః ఏదున్నదో పూర్ణమదః, పూర్ణమదః అని పరబ్రహ్మంగా, పూర్ణమిదంగా ఈ పూర్ణ జగత్తుగా ఉన్నది అది ఇది ఏదో గాదు. నేనుగా ఉన్న పూర్ణమేవ నేనే అని వాడికి తెలుస్తూ ఉంటుంది. ఇంక వాడు ఆ శరీరంతో ఏం జేసుకుంటాడు? ఎందుకంటే వాడు జీవన్ముక్త స్థితికొచ్చాడిక్కడ. 16 మంత్రంలో. ఆ జీవన్ముక్తుడు ఏం జేస్తాడు? ఆ వాయువులు, ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోతూ ఉంటే అమృతత్వం చెందుతూ ఉన్నది అని చూస్తూ ఉంటాడు. చచ్చిపోతున్నాడు అనుకోడు వాడు. వాడి ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోతూ ఉంటే, అమ్మో! నేను చచ్చిపోయాననుకోడు వాడు. అమృతత్వం, మృతం లేదింకా. ఆ విధంగా చూస్తాడు వాడు. శరీరమేమైంది? భస్మం అవ్వడంతో అది అంతమైపోయింది. ఇంక కథ అక్కడికయిపోయింది. కాబట్టి ఓ క్రొత్తో ఇవన్నీ చేస్తూ ఉన్నవాడా! నిన్ను నువ్వే బ్రహ్మంగా, బ్రహ్మాండంగా చూసుకుంటూ, ఈ రూపాలన్నిటిని తయారు చేసుకొని, వాటిని నువ్వు చూస్తూ ఉండడం వల్ల ఆ లోకాలన్నీ కలుగుతూ ఉంటే, కలుగుతూ ఉన్న లోకాలన్నీ నీకే కలిగాయనుకుంటూ జన్మలన్నీ పుచ్చుకుని, ఈ ఆటంతా ఆడుతున్నదెవరో ఆ విషయమంతా గుర్తు చేసుకో. కృతం జరిగిందేంటో గుర్తు చేసుకో. ఓ క్రొతో గుర్తు చేసుకో. జరిగిందంతా జ్ఞాపకం తెచ్చుకో.
జ్ఞానమై ఉన్నావు నువ్వు. నీ జ్ఞాపకమే ఈ బ్రహ్మాండము. ఈ జగత్తంతా ఏమి నీ జ్ఞాపకాలే. నువ్వు చూస్తూ ఉన్నావు గాబట్టి అదంతా కనిపిస్తూ ఉన్నది. నువ్వు జ్ఞానము. విశ్వమంతా జ్ఞాపకము. జ్ఞాపకం చేసుకో. జ్ఞానంగా మిగులుతావు. నువ్వెవరో చూసుకో అని చెప్పుకుంటాడు వాడు. ఇంకప్పుడు ఓ అగ్నే పద. వెళ్దాం పద. సుపథ. ఆ బ్రహ్మ మార్గంలో నుంచే, జ్ఞాన మార్గంలో నుంచే మనము జ్ఞానమై నిలబడే స్థితికి చేరుదాం పద. అస్మాన్ రాయే ఈ ఆస్తంతా నాదే కస్యస్విద్ ధనం. ఈ ధనమంతా ఎవరిది? నాది. నేనై ఉన్నది. ఈ ధనం వేరు, నేను వేరు కాదు మళ్ళీ. నేనే అయి ఉన్నది అదంతా. అది కావాలి. మొత్తం అంతా కావాలి. కొంచెం కాదు. వృధా ఇంకా అంతా ఇంత కాదు. లోభితనం అంటే కొంచెం కొంచెం సంపాదించుకుందాం కాదు. మొత్తం అంతా నేనే అయి ఉన్నాను. అది మొత్తం నేనే. కాబట్టి పద. దానికోసం అస్మాన్ రాయే. సుపథ వెళ్ళిపోదాం పద. నడిపించు. ఓ దేవా! విశ్వాని వయునాని విద్వాన్. మొత్తం అంతా విశ్వాని అన్ని విషయాలు జరిగినవన్నీ రకరకాల జ్ఞానాలు మొత్తం తెలిసి ఉన్నవాడివి. పద వెళ్ళిపోదాము. అస్మజ్జుహురాణం ఏనః భూయిష్టాం ఏవేవి ఉన్నాయో ఉన్న ఏనస్సులన్నీ నాలో ఉన్న అజ్ఞానాల మొత్తము తెలుసు నీకు. ఆ అజ్ఞానాలను నింపు. పద బయలుదేరు. మొత్తం అంతా అయిపోదాము. నీకు నమస్కారం ఇంకా. వేరుగా చూడ్డం అవసరం లేదు. పద వెళ్ళిపోదామంతా ఒకటైపోదాము అని అస్మత్ జుహురాణం ఏనః భూయిష్టం ఏవేవి ఉన్నాయో అన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోదాం పద. నడిపించు అని చెప్పుకుంటూ ఉన్నాము. తెలుసుకుంటే అయిపోతాము అని ఒక ముఖ్యమైన విషయము మనకు భగవద్గీతలో ఉన్నది. దాన్ని చూపిస్తూ ఇవాళ ఈ ఈశావాస్యోపనిషత్తును పూర్తి చేస్తాను. 4వ అధ్యాయంలో జ్ఞానకర్మ సన్యాస యోగంలో 15వ మంత్రంలో ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఎవరైతే జరిగిన కర్మం జరుగుతున్నదేంటో మొత్తం తెలుసుకున్నాడంటే, వాడు గుర్తు చేసుకున్నాడంటే, యత్ జ్ఞాత్వా తెలుసుకోవడంతో అశుభాత్ మోక్షసే, ఈ అశుభం నుంచి బయటపడిపోతాడు అని ఇక్కడ ఏది చెప్తున్నారో, ఏవం కృతం కర్మ జ్ఞాత్వా అశుభాత్ మోక్షసే అని 15-16 శ్లోకాల్లో చెప్తున్నది. మన ఈశోపనిషత్తు ఇక్కడ చెప్తూ ఉన్నది. ఏవైతే ఈ భూయిష్టమైన ఏనస్సుల అజ్ఞానాలున్నాయో, కర్మలున్నాయో, అకృతమైన ఉన్నాయో వాటిని స్మరించామంటే వాటిలో నుంచి బయటపడిపోతాం. పద వెళ్ళిపోదాము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ 4వ అధ్యాయంలో 15-16 మంత్రాలు, శ్లోకాలు. ఆ తర్వాత 32వ శ్లోకంలో మళ్ళీ ఏవం జ్ఞాత్వా విమోక్షసే, ఈ విధంగా తెలుసుకున్నవాడు బయటపడిపోతాడు అని కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసము చెప్తూ వచ్చారు. కర్మ మార్గంలో ఉన్నవాడు కూడా ఉండరా ఉండు, నీ ఇష్టము, ఉండాలనుకుంటే ఇక్కడ అట్లానే ఉండు, ఎల్లకాలం అట్లానే ఉండురా నీ కర్మ అని ఇక్కడ అన్నా కూడా వాడు కూడా కోరుకున్నాడంటే, తెలుసుకుంటూ వెళ్ళిపోయాడంటే వాడికి కూడా ఇదే విషయము తెలుసుకుంటే, జ్ఞాన మార్గంలోకి వచ్చేసాడంటే వాడు అందులో నుంచి బయటపడిపోతాడు. వాడు చేయవలసిందేమి? కర్మ మార్గంలో ఉన్నవాడు ఏమిరా నేను చేస్తున్నది, జరుగుతూ ఉన్నది ఏమి అని వాడు అర్థం చేసుకున్నాడంటే, కృతం కర్మ వాడికి జ్ఞానం కలిగిందంటే ఇంక వాడు అందులోంచి బయటపడతాడు. ఇది కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం. ఆల్రెడీ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం కూడా చెప్తూ వచ్చారు. మళ్ళీ మనకు 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం అన్న అధ్యాయంలో యత్ జ్ఞాత్వా తెలుసుకున్నాడంటే ఇహ మళ్ళీ భూయః తిరిగి తెలుసుకోవలసింది ఏది ఉండదు. జ్ఞానం కావాలి అంటే ఏదో ఒక జ్ఞానం కాదు. మళ్ళీ మనకి ఇక్కడ ఈశావాస్యోపనిషత్తు ఎంత జాగ్రత్తగా చెప్పిందంటే,
విద్య అంటే ఏదో ఒక విద్య గాదు. ఏదో ఒక విద్య తెలుసుకున్నావంటే అది గూడా అవిద్యే. మళ్ళీ అంతా ఒకటే, నీకు మృత్యువే వస్తుంది. ఏదో ఒక విద్య గాదు, ఏదో ఒక జ్ఞానం గాదు. ఏ జ్ఞానమైతే నువ్వు తెలుసుకుంటే ఇంక మళ్ళీ ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేని జ్ఞానము, విద్య ఉంటుందో, అది తెలుసుకున్నావంటే అమృతం కలుగుతుంది అని మన ఈశావాస్యోపనిషత్తు చాలా క్లియర్‌గా చెప్పింది. ఏదో ఒకటి తెలుసుకోవడం గాదు. విద్యలంటే ఉన్నాయండి అని ఏదో ఒకటి విద్య గదా అని పట్టుకోవడం గాదు. ఏదో ఒక విద్య గాదు. ఏ విద్య పట్టుకుంటే, ఏ జ్ఞానాన్ని పట్టుకుంటే ఇంక మళ్ళీ ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందో, అటువంటి జ్ఞానం కలిగిందంటే మాత్రమే, అటువంటి విద్య కలిగితే మాత్రమే అమృతత్వం కలుగుతుంది అని మనకు ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్పిందో, అదే మళ్ళీ భగవద్గీతలో యత్ జ్ఞాత్వా, ఏది తెలుసుకున్నావంటే మళ్ళీ ఇంక వేరేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో, అటువంటి జ్ఞానం కలగాలి. ఏదో ఒక జ్ఞానం గాదు. ఇటువంటి జ్ఞానం కలిగిందంటే ఏం జరుగుతుంది అని 9వ అధ్యాయంలో రాజవిద్య, రాజగుహ్య యోగంలో ఏం చెప్తున్నారు? యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్షసే. ఏది ఏ జ్ఞానం, ఏ జ్ఞానమైతే ఒకసారి తెలుసుకున్నావంటే ఇంక మళ్ళీ ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందో, అటువంటి జ్ఞానం నీకు కలిగిందంటే, ఇంక రకరకాల అశుభాల నుంచి నువ్వు బయటపడిపోతావు. ఏం అశుభాలు మళ్ళీ మనకి ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్పింది? ఏ అశుభాలంటే, ఏదో భూయిష్టాం ఏనస్లేవో చాలా ఉన్నాయి. రకరకాల అనర్థాలన్నీ ఉన్నాయి. పాపాలు, పతన కారణాలు, లోభితనాలు, గృధలు, జుగుప్సలు, దాచుకోవాలన్న బుద్ధులు, అట్లాంటివన్నీ ఏవేవున్నాయో అవన్నీ జారిపోతాయి. ఎప్పుడు? ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది తెలుసుకుంటే, ఆ విద్య కలిగితే ఇక్కడ చెప్పుకున్నట్టు అటువంటి విద్య కలిగినప్పుడు అమృతత్వం కలుగుతుంది అని 9వ అధ్యాయంలో అటువంటి జ్ఞానము విజ్ఞానంతో సహా కలిగిందంటే, అది తెలుసుకున్నావంటే యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్షసే. ఇంతకి కర్మ మార్గంలో నుంచైనా సరే యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్షసే. జ్ఞాన మార్గంలో నుంచి యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్షసే. జ్ఞాన మార్గమైనా పర్వాలేదు, కర్మ మార్గమైనా పర్వాలేదు. నీకు జ్ఞానం కలిగిందంటే మాత్రం నీకు మోక్షమే ఉంటుంది. అంటే ఏమి అని మళ్ళీ మనకు చివరి అధ్యాయంలో 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో ఆయన ఏం చెప్తూ వచ్చారు? తత్వతః తెలుసుకోవాలి నువ్వు. ఏదో ఒకటి తెలుసుకోవడం, నీకు బుద్ధి పుట్టినట్టు తెలుసుకోవడం గాదు. ఉన్నది ఉన్నట్టు తత్వతః ఒకవేళ జ్ఞాత్వా తెలుసుకుంటే విసతే, అదే అయిపోతావు. ఇంక మళ్ళీ కొత్తగా నువ్వు వేరేగా ఉండేదేమీ లేదు. తెలుసుకుంటే ఇక్కడేమన్నారు ముందు? ఇనీషియల్‌గా మనం అక్కడి దాకా రావడం కోసము తెలుసుకున్నావంటే మోక్షం కలుగుతుంది. దాటిపోతావు అని జెప్పారు. దాటిపోతే ఎక్కడికెళ్తాము? వెళ్ళడానికి ఏమీ లేదు. ఉన్నది ఒకటే నేనే. కాబట్టి అందులోకే చేరిపోతావు అని 18వ అధ్యాయంలో చెప్పి ముగించారు. కాబట్టి జ్ఞాత్వా మోక్షసే అని కర్మ మార్గంలో, జ్ఞాత్వా మోక్షసే అని జ్ఞాన మార్గంలో చెప్పుకుంటూ ఉన్నదేంటి చివరికి? ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. అంతా నువ్వే అని తెలుసుకుంటావు. కాబట్టి మనకేమర్థమయింది ఇంతకీ? అధః పూర్ణం. ఇదం పూర్ణం. అది పూర్ణమే, ఇది పూర్ణమే. బ్రహ్మము పూర్ణమే, బ్రహ్మాండము పూర్ణమే. జగత్తు పూర్ణమే, ఆ బ్రహ్మము పూర్ణమే. ఇప్పుడు ఆ పూర్ణంలో నుంచే, బ్రహ్మంలో నుంచే ఈ పూర్ణము, శబ్ద బ్రహ్మము, బ్రహ్మాండం గూడా వస్తుంది. ఆ పూర్ణంలో నుంచి, పరబ్రహ్మంలో నుంచి ఏ శబ్ద బ్రహ్మమొచ్చిందో బ్రహ్మాండము, దాన్ని ఆదాయ అర్థం చేసుకున్నావంటే, గ్రహించావంటే, పూర్ణమై పూర్ణమొక్కటే మిగులుతుంది. నువ్వు పూర్ణంగా పూర్ణత్వాత్ పురుషః అని నువ్వు మాత్రంగా మిగులుతావు. ఇంక పూర్ణం ఒకటే మిగులుతుందంటే ఏమి? ఉన్నదంతా ఒకటే, అది నువ్వే ఇంకక్కడుంటావు. కాబట్టి ఏమవుతుంది అప్పుడు పరిస్థితి? జ్ఞాత్వా విశసే, ఇంకింతే విషయము అని మన ఈశావాస్యోపనిషత్తు చాలా క్లియర్‌గా విషయాన్ని మనకు నేర్పిస్తూ, ఉపదేశిస్తూ వచ్చింది. దీంతో మనం ఇవాల్టికి దీన్ని పూర్ణం చేసుకున్నాము. ఓం శాంతిః శాంతిః శాంతిః. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.